వెల్కమ్ టు ఎవ్రీవన్ ఫ్రెండ్స్. మనకి అప్కమింగ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉద్దేశించి తెలంగాణ టీఎస్పీఎస్సి దట్ మీన్స్ మనకి పేపర్ 5 పార్ట్ను ఉద్దేశించి ప్రత్యేకంగా మనకి అరోరా ఐఏఎస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ప్యాటర్న్లో. సో హైబ్రిడ్ ప్యాటర్న్లో ఇది ఉంటుంది. క్లియర్గా మనకు చూస్తే అంటే డైరెక్ట్గా వచ్చి నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు, అట్ ది సేమ్ టైం మీరు ఆన్లైన్లో కూడా క్లాసెస్ అనేది మీరు వినొచ్చు. ఎనీహౌ ఇందులో మనకి ఇప్పుడున్న ప్యాటర్న్స్ మనం చూస్తే ఎగ్జామినేషన్స్ అనేది గతంలో ఉన్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్తో ఇప్పుడున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్కి డిఫరెన్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే తెలంగాణలో ఇంతవరకు ఎప్పుడు మనకు జరగలేదు. ఒకటే ఒక ఎగ్జామ్, ఎప్పుడు అది 2016 ఆ రీ ఎగ్జామ్ తప్పక వేరేది ఏమీ లేదు క్లియర్గా మనం చూస్తే. సో అది 2016లో ఏదో అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా స్టేట్ గవర్నమెంట్స్ రెండు అనుకొని పెట్టడం జరిగింది. ఏదో ఇన్స్టెంట్గా, ఎందుకంటే కోర్టు చెప్పింది కాబట్టి వాళ్ళకొకలాగా మనకొకలాగా ఎగ్జామినేషన్ క్లియర్గా ఉంది. అంతకుమించి తెలంగాణ ఎగ్జామినేషన్స్లో మనం ఎక్కడే కానీ ఇంకా చూడలేదు క్లియర్గా మనం చూస్తే. మనకు ఆధారం అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మనం ఎగ్జామిన్ చేయాలంటే ఒకటే ఆధారం, ఈ మధ్య జరిగేటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్, ఇంకొకటి యూపీఎస్సీ ప్యాటర్న్. అదే ప్యాటర్న్ మనకి అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో ఇంప్లిమెంటేషన్ చేస్తారు తప్పకుండా. ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్లో మీరు చూసింటారు ఆ ప్యాటర్న్ ఎలా ఉంది క్వశ్చన్స్ అనేది. యూపీఎస్సీ ఆల్మోస్ట్ యూపీఎస్సీ ప్యాటర్న్ ఎలా ఉందో అలానే మనకు క్వశ్చన్స్ అనేది డిజైన్ చేస్తున్నారు. సో ఇంతకు ముందు ఉన్న ట్రెండ్కి ఇప్పుడున్న ట్రెండ్కి క్లియర్గా మారిపోతుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బేస్ చేసుకొని సిలబస్ని కంప్లీట్గా అనాలిసిస్ చేసి ఆ 100 మార్కుల్ని ఆ 100 మార్కులకి కనీసం మనం 70 మార్కులు తెచ్చుకునే విధంగా మన ప్రిపరేషన్ ఉండాలి. 70 మార్కులు రాంది ఇప్పుడున్నటువంటి పోటీలో మనకు జాబ్ రావడం కష్టం. పైగా ఈ పేపర్ 5 డిసైడింగ్ పేపర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకని అనుకోవచ్చు పేపర్ 5 డిసైడింగ్ పేపర్ అని? అందులో ఇంకొకటి కూడా ఉంది, పేపర్ 5 కంప్లీట్గా ఎస్ఎన్టీ లేదు. మళ్ళీ మనం చూస్తే ఒక 100 మార్కులకేమో సైన్స్ అండ్ టెక్నాలజీ, రిమైనింగ్ 50 మార్కులకేమో డేటా ఇన్పుటేషన్ పార్ట్ ఉంది క్లియర్గా మనం చూస్తే. ఈ డేటా ఇన్పుటేషన్ పార్ట్ అనేది చాలామంది 40 మార్కులు తెచ్చుకోగలుగుతారు 50కి. ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెజారిటీ పీపుల్ 35, 40, ఇంకా బాగా రాసిన వాళ్ళు 45 మార్కులు కూడా తెచ్చుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. బట్ రిమైనింగ్ ఏది థియరిటికల్ ప్యాటర్న్లో ఉన్న ఎగ్జామినేషన్స్లో అన్ని మార్క్స్ తెచ్చుకునేదానికి స్కోప్ అనేది లేదు క్లియర్గా మనం చూస్తే. బట్ దీనికి అడిషనల్గా ఆ డేటా ఇన్పుటేషన్కి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఇది కూడా మనం ప్రాపర్ వేలో కనుక మనం ప్రిపేర్ అవుతే ఎగ్జాక్ట్గా వాళ్ళు అడిగిన డైమెన్షన్కి మనం ఆన్సర్ రాయగలిగితే మాత్రం మనకు ఒక 6 నుంచి 7 మార్కులు వేసేదానికి స్కోప్ ఉంది. ఇక్కడ 9 మార్కులు అయితే వేయరు. 9 మార్కులు వేయడం అనేది ఎవరికి జరగదు. 10కి 9 మార్కులు మనకు 10th క్లాస్లో కూడా మనకు అలా వేయరు బేసికల్గా. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం కొంతవరకు ఆన్సర్ని మంచిగా సాటిస్ఫై చేయగలిగితే ఒక 7 మార్కులు మనకు పడేదానికి స్కోప్ ఉంది. దట్ మీన్స్ మనకి 100కి ఓవరాల్గా 70 మార్కులు తెచ్చుకోవచ్చు. ఆ పేపర్ 5లోనే ఆ సెక్షన్ 3 ఒక 40 మార్కులు, దీంట్లో ఒక 70 మార్కులు అనుకుంటే మనకి ఎంత వచ్చినట్టు స్కోర్ యావరేజ్గా 110 మార్కులు తెచ్చుకున్నట్లు. ఓకే, 100 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మాత్రం ఈ పేపర్లో మీకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది, మీకు మంచి జాబ్ వచ్చేదానికి స్కోప్ ఉంది క్లియర్గా. ఓకే, కానీ ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్లో ఆ 100 మార్కులు చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. గతంలో 2011, 12 క్వశ్చన్లు మీ దగ్గర ఉంటే అవి చూడండి, డైరెక్ట్గా లైన్ టు లైన్ క్వశ్చన్స్ ఉంటాయి. సిలబస్ని బేస్ చేసుకొని ఆ లైన్ అనేది డిజైన్ చేసి ఉంటారు. ఇప్పుడు అలా ఉన్నాయా? ఆ విధంగా ఇప్పుడు కనిపించవు క్వశ్చన్స్ మనం చూస్తే. పూర్తిగా మన బ్రెయిన్ అనేది ఎంత మాత్రం అనాలసిస్ చేయగలుగుతుంది, విశ్లేషణాత్మకంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మెమరీ పవర్ని బేస్ చేసుకొని ఇక్కడ మన క్వశ్చన్స్ అనేది మనం మెయిన్స్లో పెద్ద చూడం. సో మెమరీ పవర్ ఉండాలి. అఫ్కోర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే మెమరీ పవర్ లేకుంటే మనం గుర్తుపెట్టుకోలేము. ఇక్కడ చూడండి, ఈ పేపర్ మొత్తం ఇలా సెక్షన్ 1, సెక్షన్ 2, సపరేట్గా సెక్షన్ 3 అనేది ఉంది. ఇది మనకి ఇక్కడ మనకు సంబంధం లేదు. అది ఆల్రెడీ చాలామంది సపరేట్గా ప్రిపేర్ అవుతుంటారు. సెక్షన్ 3ని ఉండేది 50 మార్కులు కాబట్టి డేటా ఇన్పుటేషన్ సపరేట్గా ప్రిపేర్ అవుతుంటారు. బట్ ఇందులో మనకి ఈ పార్ట్ అంతా మనకి టెక్నాలజీ ఓరియంటెడ్గా ఉంటుంది. ఓకే, ఉన్న మొత్తం 5 యూనిట్లలో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, ఓకే, యూనిట్ 4, యూనిట్ 5 ఇలా మనం ఎగ్జామిన్ చేస్తే ఇది పూర్తిగా ప్రతి చాప్టర్తో లింక్ అయిన టాపిక్ కదా. యూనిట్ 1 క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది క్లియర్గా రాసి ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. ఓకే, క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది యూనిట్ 1లో క్లియర్గా హెడ్డింగే ఉంటుంది మనం చూస్తే. సైన్స్ అండ్ టెక్నాలజీ మన దేశం యొక్క అభివృద్ధిలో ఎలాంటి పాత్ర ఉంది, ఓకే, వాల్యూ అడిషన్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తదేం కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్య కాలంలో దాంట్లో చూసేటువంటి డెవలప్మెంట్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఉంటుంది.
అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అన్నీ ఇమాజిన్ చేసుకోవాలి. ఒక స్పేస్ అనుకోవచ్చు, డిఫెన్స్ అనుకోవచ్చు, ఐసీటీ అనుకోవచ్చు, ఎనర్జీ సెక్టర్ అనుకోవచ్చు, బయోటెక్నాలజీ రంగం అనుకోవచ్చు. ఈ ఏరియాస్లో మనకి ఈ మధ్య కాలంలో మనకు చూపించేటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో దానికి అప్డేటెడ్ వర్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. అవన్నీ చదవమని యూనిట్ 1లో క్లియర్గా మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. ఓకే, అదేవిధంగా మన భారతదేశంలో అర్బనైజేషన్ పైన ఇండస్ట్రీని బేస్ చేసుకొని లాస్ట్లో క్లియర్గా ఒక పాయింట్ అనేది ఉంది సిలబస్లో మనం చూస్తే. సైన్స్ అండ్ టెక్నాలజీ అర్బనైజేషన్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, అదేవిధంగా ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఈ ఆస్పెక్ట్స్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్ 1. అందుకే అంటున్నాం యూనిట్ 1 ఎవడు ఫస్ట్ చదవకూడదు. మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో యూనిట్ 1 అనేది చదవండి. ఎందుకంటే అది అన్ని ఏరియాస్తో అటాచ్ అయినటువంటి పార్ట్. కొన్ని ఏరియాస్ని మనం గెస్ చేయగలగాలి. ఓకే, దీని నుంచి మనం అడగొచ్చు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది, ఇది ఒక అప్డేటెడ్ వర్షన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మనం అనుకుంటే క్లియర్గా బయోటెక్నాలజీలోనే మనం రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అనేది జనరల్ రొటీన్గా ట్రెడిషనల్గా మనం ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. బట్ బయోటెక్నాలజీలో ఒక అప్డేటెడ్ వర్షన్ ఏదైనా చూడొచ్చా మనం? బయోటెక్నాలజీలో ఏదైనా అనుకుంటే మనం దాని గురించి మనకు సిలబస్లో ఎక్కడ ఆ వర్డ్ మెన్షన్ చేసిండాడు, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీస్. ఓకే, అది దీని కిందకి అనుకోవచ్చు. క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ క్లియర్గా అది దేని కిందకి వస్తుంది? యాక్చువల్గా బయోటెక్నాలజీ. బట్ వాల్యూ అడిషన్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎమర్జింగ్ ఏరియా, ఇప్పుడిప్పుడే ఆవిర్భవిస్తూ ఉండాలి. దానివల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు మనకు కలగాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. సిమిలర్లీ క్వాంటమ్ కంప్యూటర్స్ ఎక్కడన్నా మనకు సిలబస్లో ఉందా? ఎక్కడే కానీ ఆ పదమే మనకు మెన్షన్ లేదు. కానీ ఇప్పుడిప్పుడే దాని ఇంపార్టెన్స్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, దానిపైన రీసెర్చ్ జరుగుతుంది, దానివల్ల ఫ్యూచర్ అనేది మనం చూస్తున్నాం. అది కూడా ఒక ఎమర్జింగ్ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి ఏరియాని మనం ఇంటర్ప్రిటేషన్ చేయగలగాలి. క్లియర్గా మనం చూస్తే ఉన్న ఏరియాస్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకేమన్నా మెన్షన్ చేసిందా ఎక్కడన్నా? లేదు. ఐఓటీ అదేమన్నా మనకు మెన్షన్ చేసిందా? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అంటున్నాం, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దాని గురించి ఎక్కడన్నా ఉందా? కానీ ఒక పదం అనేది క్లియర్గా ఉంది, ఇండస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ ఇన్ ఇండస్ట్రీ అండ్ అర్బనైజేషన్ అని క్లియర్గా లాస్ట్లో ఉంది. సో ఈ మధ్య మనకి 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది బాగా మనకి పేరు అనిపిస్తుంది. ఓకే, ఆ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని బేస్ చేసుకొని మనకి మెయిన్స్లో క్వశ్చన్ డిజైన్ చేయొచ్చు. సో జనరల్గా మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటేనే మనకి ఎప్పుడు 18th సెంచరీలో మనం చూస్తాం. ఎప్పుడు ఒకసారి స్టీమ్ ఇంజన్ కనిపెడతానే ఫస్ట్ అప్పుడే ఫాజిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసాం. దాని ద్వారా మనం ఇండస్ట్రీస్ క్రియేట్ చేస్తూ దాని ద్వారా మనం బెనిఫిట్స్ అనేది క్రియేట్ చేస్తూ వచ్చాం. అది ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. తర్వాత ఇండస్ట్రీస్లో ఎలక్ట్రిసిటీని స్టార్ట్ చేసాం క్లియర్గా మనం చూస్తే, అది సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. తర్వాత థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, కంప్యూటర్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు చూడండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఓకే, రోబోటిక్స్, ఇలాంటి ఏరియాస్ అన్నీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఇండస్ట్రీస్లో. ఇప్పుడు ఉండేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది మెయిన్ ఇండస్ట్రీ 4.0 అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. దాన్ని బేస్ చేసుకొని రేపు అడగచ్చు. మనకి ఎక్కడే కానీ ఇలాంటివి మనకు మెన్షన్ చేయలేదు. అదే అంటున్నాం యూనిట్ 1 అనేది అసలు స్టార్టింగ్లో చూడొద్దు, ఎవరే కానీ స్టార్టింగ్లో చూడొద్దు. మొత్తం సిలబస్ పైన ఒక కాంప్రహెన్సివ్గా ఐడియా తెచ్చుకున్న తర్వాతనే యూనిట్ 1ని ఇంటర్ప్రిటేషన్ చేస్తాను. ఓకే, ఇక్కడ యూనిట్ 2 చూడండి క్లియర్గా. యూనిట్ 2లో ఏముంటుంది మనకి ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ చేంజెస్ ఎలా జరిగింది టైం టు టైం. మనకు ఉండేదే 5 పాలసీ, అంటే ఇప్పుడు 5th పాలసీని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. 1958లో ఒక పాలసీ, 1983లో ఒక పాలసీ, 2003లో ఒక పాలసీ, 2013లో ఒక పాలసీ, మళ్ళీ లేటెస్ట్ వన్ 2020లో మనకి డ్రాఫ్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అనేది అప్పుడు డిజైన్ చేసేది అదే 5th సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అనుకోవచ్చు. అవి టైం టు టైం ఎలా చేంజ్ అవుతూ వచ్చాయి, దానివల్ల మన భారతదేశంలో ఎలాంటి ఇంపాక్ట్స్, దానివల్ల ఎలాంటి ప్రభావితాలు చూపించాయి, అందులో వాళ్ళు దేనిపైన ఫోకస్ చేశారు, ఇదంతా బ్రీఫ్గా ఒకసారి మనం అనాలిసిస్ చేయాలి కంపారిటివ్గా. ఇప్పుడున్న టెక్నాలజీ, ఓకే, ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే దాన్ని బట్టి బేస్ చేసుకొని ఏం చెప్తుంది అంటే లేటెస్ట్ వన్ 5th సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీలో ఉన్న కీ హైలైట్స్ దేనిపైన ఫోకస్ చేస్తుంది. దానిలో మనం ఎగ్జామ్లో అడగవచ్చు క్లియర్గా మనం చూస్తే. ప్రత్యేకంగా అక్కడ తెలంగాణ సిలబస్లో మనం చూస్తే టెక్నాలజీ మిషన్స్ పైన ఫోకస్ చేశాడు. టెక్నాలజీ మిషన్స్ అనేది అది ఓల్డ్ కాన్సెప్ట్ బేసికల్గా. ఓకే, ఈ మధ్య 2018-19 నుంచి మనకి ప్రత్యేకంగా రీసెంట్గా కొన్ని టెక్నాలజీ మిషన్స్ అనేది ఇంక్లూడ్ చేస్తూ వచ్చారు. ఆ టెక్నాలజీ మిషన్స్ అనే కాన్సెప్ట్ 1980లో రాజీవ్ గాంధీ గారి టైంలో అది ఇంట్రడ్యూస్ అయి ఉంటుంది. ఓకే, దాని కంటిన్యూటీ ఏం మెయింటైన్ అవుతుంది, మళ్ళీ మనం దేనిపైన ఫోకస్ చేస్తున్నాం
అదంతా కంప్లీట్గా దానిపైన రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ అందులో మీరు చూస్తే ఐసీటీ పైన ఫోకస్ చేసి ఉంటారు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ క్లియర్గా. ఓకే, నానో టెక్నాలజీ పైన, రోబోటిక్స్ పైన, ఓకే, కమ్యూనికేషన్ సిస్టమ్స్ పైన క్లియర్గా మనకి మెన్షన్ చేసింది. ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియా కిందకి ఉంది. నానో టెక్నాలజీ గతంలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనం చూస్తే ఈ నానో టెక్నాలజీ పైన ఏదో ఒక విధంగా మెయిన్స్లో అది ప్రతి సెక్టార్కి అటాచ్ చేయొచ్చు. హెల్త్ కేర్ సెక్టార్కి ఎలా పనిచేస్తుంది, ఓకే, హెల్త్ కేర్ సెక్టార్లో దానివల్ల ఎలాంటి అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్లో ఎలాంటి అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ మెయిన్ ఏరియాస్, ఓకే, హెల్త్ కేర్ సెక్టార్, అగ్రికల్చర్ యాక్టివిటీస్లో ఇండస్ట్రియల్గా ఎలాంటి అప్లికేషన్స్ వస్తాయి, ఒకే ఏరియా పైన ఫోకస్ చేస్తూ మనల్ని మెయిన్స్లో అడుగుతారు. ఓవరాల్గా అడగరు, అన్ని దానికి ఎలా వాట్ ఆర్ నానో టెక్నాలజీ అప్లికేషన్స్ అని మనం ఎప్పుడు అడగడు, ఒక సెక్టార్ని పట్టుకొని అడుగుతాడు. అగ్రికల్చర్లో నానో టెక్నాలజీ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ క్రియేట్ అవుతున్నాయి, హెల్త్ కేర్ సెక్టార్లో ఎలాంటి బెనిఫిట్స్ క్రియేట్ అవుతున్నాయి, ఇండస్ట్రియల్ పరంగా ఎలాంటి బెనిఫిట్ క్రియేట్ అవుతుంది. అంటే నానో టెక్నాలజీ అనే పదాన్ని పట్టుకొని మనం అన్ని విధాలుగా థింక్ చేస్తూ పోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర మైండ్లో కనీసం ఒక 5 నుంచి ఒక 10 వాల్యుబుల్ పాయింట్స్ అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. ప్రతి డైమెన్షన్లో మైండ్లో ఆ కీవర్డ్స్ పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ డిజైన్ చేస్తూ వెళ్ళాలి. ప్రతి దాన్ని మ్యాటర్ని మొత్తం బట్టి కొట్టేసి మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకూడదు. క్లియర్గా మనం చూస్తే ఒక నానో టెక్నాలజీని బేస్ చేసుకొని ఇన్ని విధాలుగా ఆలోచించవచ్చు. ఏదో ఒక విధంగా క్వశ్చన్ అనేది అడుగుతూనే ఉన్నారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మనం చూస్తే ప్రత్యేకంగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, థర్డ్ పార్ట్లో యూనిట్ 3 అది పూర్తిగా స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ పార్ట్ మనం చెప్పుకోవచ్చు. ఓకే, మన భారతదేశంలో ఈ స్పేస్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంది, అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ విత్ రెస్పెక్ట్ టు ది అగ్రికల్చర్, అదేవిధంగా ఇండస్ట్రీ, మనకి ప్రత్యేకంగా రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన మనకు క్లియర్గా మనం చూడవచ్చు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ స్పేస్ టెక్నాలజీ యొక్క పాత్ర ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడవచ్చు. అందులో మనకి మళ్ళీ పక్కన ఐఆర్ఎస్ సిస్టమ్స్ గురించి, ఇన్సాట్ సిస్టమ్ గురించి సిలబస్లో మీరు చూస్తే, ఓకే, మళ్ళీ చంద్రయాన్ 1 ప్రోగ్రామ్ గురించి, ఎడ్యుసాట్ గురించి, ఓకే, చంద్రయాన్ 1 తర్వాత మళ్ళీ జరిగినటువంటి కార్యక్రమాలు ఏమేమి జరిగినాయో ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అని ఉంది. అక్కడ చంద్రయాన్ ఒక్కటి చూసి వదిలేస్తే కుదరదు, మధ్యలో గ్యాప్లో చాలా జరిగినాయి క్లియర్ మనం చూస్తే. వాటన్నిటినీ మనం ఎగ్జామిన్ చేయాలి. ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ కంటిన్యూటీ కొన్ని మెయింటైన్ అవుతుంది. చూడండి, చంద్రయాన్ 1 తర్వాత కంటిన్యూటీ మనం చూస్తే చంద్రయాన్ 2 జరిగింది, చంద్రయాన్ 3 జరిగింది, తర్వాత మళ్ళీ భవిష్యత్తులో చంద్రయాన్ 4 అనుకుంటున్నాం. వీటి మధ్య కంపారిటివ్ స్టడీ మనం చేయాలి. ఆ కంపారిటివ్ స్టడీని బేస్ చేసుకొని మనం క్వశ్చన్లు అనేది ఏ విధంగానే డిజైన్ చేయొచ్చు క్లియర్గా. సో ఈ మధ్య జరిగినటువంటి కార్యక్రమం ఏమో మనం చూస్తే చంద్రయాన్ 3 చూస్తే అసలు చంద్రయాన్ 3కి చంద్రయాన్ 2కి ఎక్కడ డిఫరెన్స్ అనేది ఉంది క్లియర్గా మనం చూస్తే. ఓకే, చంద్రయాన్ 1కి చంద్రయాన్ 3కి ఎలా డిఫరెన్స్ ఉంది, అందులో యూజ్ చేసినటువంటి లాంచ్ వెహికల్స్ ఏంటి, ఇందులో యూజ్ చేసినటువంటి లాంచ్ వెహికల్స్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇందులో యూజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంటేషన్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ప్రత్యేకంగా చంద్రయాన్ 3ని బేస్ చేసుకొని అందులో యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పైన మనల్ని కాంపోనెంట్స్ పైన క్వశ్చన్లు అడగవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని ఏరియాస్లో. ఓకే, ఆ చంద్రయాన్ 3లో ఉన్నటువంటి పేలోడ్స్ పైన మనల్ని క్వశ్చన్ అడగవచ్చు క్లియర్గా. సో ఇన్ని విధాలుగా దాన్ని టెస్ట్ చేయొచ్చు. ఇంకా స్పేస్ ప్రోగ్రామ్ అనందు క్లియర్గా మనం చూస్తే అది చాలా బ్రాడర్గా మనం థింక్ చేయాలి. మన భారతదేశంలో ఈ అంతరిక్ష కార్యక్రమాలు అనేది ఎప్పుడో 1969 ఇస్రో ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ మనం ఒకసారి చూస్తూ రావాలి. అందులో కొన్ని మిషన్స్ అనేది ఇప్పుడు కూడా కంటిన్యూటీ మెయింటైన్ చేస్తుంది. ఈ మధ్య మనకి లాంచ్ వెహికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే అది కూడా స్పేస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా కిందకి మనం చూడవచ్చు. లాంచ్ వెహికల్స్ ఏదన్నా చెప్పొచ్చా? మన మీకు ప్రిలిమ్స్లో కూడా దానిపైన క్వశ్చన్ అడిగారు. ఎవరైనా గెస్ట్ చేశారా? అలా అడుగుతారని అసలు లాంచ్ వెహికల్స్ పైన ఏమున్నాయి మనకి? ఎవల్యూషన్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ ఎలా చెప్పొచ్చు మనం? ఈ ఉపగ్రహ వాహక నౌకలు ఎలా ఎవాల్వ్ వచ్చినాయి? SLV-3, ASLV, PSLV, GSLV, అదే కదా మనం అడిగింది క్లియర్గా మనకి సీక్వెన్స్లో. ఓకే, సో అక్కడ చూడండి, ఈ లాంచ్ వెహికల్స్లో ఈ మధ్యకాలంలో ఒక డెవలప్మెంట్ అనేది మనం చూడవచ్చు. ఏమైనా కొత్తగా డెవలప్ చేసామా మన భారతదేశంలో? PSLV, GSLV ఎప్పటి నుంచో చూస్తున్నాం. దాని మధ్య డిఫరెన్సెస్ గతంలో APPSC ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు. PSLV, GSLV అంటే ఎవడైనా డిఫరెన్సెస్ రాస్తాడు. గ్రూప్ 1 రాసేవాళ్ళు ప్రతి ఒక్కరు దానికి డిఫరెన్సెస్ అంటే అది 4 స్టేజ్లు, ఇది 3 స్టేజ్లు. అది ఓకే, అది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కోసం యూజ్ చేస్తారు, వీటిని కమ్యూనికేషన్ శాటిలైట్స్ కోసం యూజ్ చేస్తారు. ఈ పాయింట్స్ కామన్గా మనకు జనరేట్ అవుతుంటాయి. ఓకే, అది కండక్ట్ చేసినటువంటి కొన్ని PSLV కండక్ట్ చేసినటువంటి ఇంపార్టెంట్ మిషన్స్ అంటే గతంలో చంద్రయాన్ 1 కార్యక్రమం దాని నుంచే బేస్ చేసుకొని మనం కండక్ట్ చేసాం. చంద్రయాన్ 1 అనేది మనం చూస్తే అప్పటికి మనకు GSLV లేదు, ఉన్నా కూడా దాన్ని ఉపయోగించట్లేదు పెద్దగా. GSLVలో కొంత మనకి అప్పర్ క్రయోజెనిక్ స్టేజ్ విషయంలో
కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం. సో జిఎస్ఎల్వి అనేది పెద్ద సక్సెస్ఫుల్గా మన భారతదేశంలో లేదు. పిఎస్ఎల్వినే మనకి మెయిన్. ఓకే, 97% సక్సెస్ఫుల్ అని మనం చెప్పొచ్చు. వర్క్ హార్స్ ఆఫ్ ది ఇస్రో కిందకి మనం చెప్తుంటాం పిఎస్ఎల్వినే. చూడండి 2014 ముందర జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మనకి మెయిన్ స్పేస్ మిషన్స్ అన్నీ పిఎస్ఎల్విని బేస్ చేసుకొని ఉంటాయి. ఉదాహరణకి చంద్రయాన్ 1 పిఎస్ఎల్వి XL C11, మార్స్ ఆర్బిటార్ మిషన్ పిఎస్ఎల్వి XL C25 ఇలాంటివి మనం చూస్తున్నాం క్లియర్గా. బట్ ఆఫ్టర్ 2014 ఇప్పుడు మన జరిగినటువంటి చంద్రయాన్ 2 చూడండి, చంద్రయాన్ 3 చూడండి, భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాలు. ఓకే, భవిష్యత్తులో ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి కదా, దాంట్లో ఏదైనా చెప్పుకోవచ్చా? కంపల్సరీ గ్యారంటీ క్వశ్చన్ ఒకటి ఉంది, గగన్యాన్ మిషన్. ఎలాగైనా క్వశ్చన్ అడగవచ్చు మెయిన్స్లో క్లియర్గా మనం చూస్తే. ఈ గగన్యాన్ మిషన్ అనుకోండి, ఇంకా నెక్స్ట్ జరగబోయేటువంటి ఇంటర్ప్లానటరీ మిషన్స్ అంటే ఏంటి? మన భూగ్రహం నుంచి ఇతర గ్రహాలకు పోయేటువంటి ప్రక్రియలో మనం డిజైన్ చేసుకున్నటువంటి మిషన్స్నే ఇంటర్ప్లానటరీ మిషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం డిజైన్ చేసిన మిషన్ మార్స్ ఆర్బిటార్ మిషన్. అది 2013లోనే మనం దాన్ని లాంచ్ చేసాం యాక్చువల్గా మనం చూస్తే. ఓకే, ఇలాంటి నెక్స్ట్ జరగబోయేటువంటి కార్యక్రమాలు పిఎస్ఎల్వికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇస్రో. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది? ఒకటి ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అన్నీ. అది నెక్స్ట్ జరగబోయేటువంటి మార్స్ ఆర్బిటార్ మిషన్ కానివ్వండి, 2 కానివ్వండి, శుక్రయాన్ 1 కానివ్వండి, గగన్యాన్ మిషన్ కానివ్వండి, నిస్సార్ ప్రోగ్రామ్ కానివ్వండి, వీటన్నిటికీ ఒకటే ప్రిఫర్ చేస్తుంది. ఏంటది? జిఎస్ఎల్వి MK3 అనుకోవచ్చా లేదా? జిఎస్ఎల్వి MK3 ఈరోజు మనకి హెవీ లిఫ్ట్ వెహికల్స్ అంటున్నాం, దాన్నే LVM3 అని మనం చెప్తున్నాం. ఈ జిఎస్ఎల్వి MK3ని ఎలా పేరు పెట్టాం ఇప్పుడు? LVM3. ఈ వెహికల్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడగవచ్చు. నేను చెప్పింది అర్థమైందా? ప్యూర్లీ జిఎస్ఎల్వి MK3ని బేస్ చేసుకొని క్వశ్చన్ డిజైన్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కొన్ని శాంపిల్స్ మీకు ఇండికేట్ చేశాను. ఓకే, ఇందులో ఓకే ఇది ప్యూర్లీ మనకి లాంచ్ వెహికల్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్. స్పేస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా అంటున్నాడు క్లియర్గా మనం చూస్తే. ఇలా చూడండి, చూసేదానికి లెంతీగా ఉన్నాయి క్వశ్చన్స్, అంతేనా? అది చూసి మనం పారాగ్రాఫ్లు రాయకూడదు. ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, క్వశ్చన్ డైరెక్ట్గా ఉంటే కొంత పారాగ్రాఫ్లు రాసేదానికి ట్రై చేయండి, నో ప్రాబ్లం. కానీ అలా ఉండవు. నాకు తెలిసి డైరెక్ట్గా ఈసారి ఏ క్వశ్చన్ ఉండదు క్లియర్గా మనం చూస్తే. ప్రతిదీ మనల్ని ఆలోచించేసే విధంగానే మనకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ స్పేస్ ప్రోగ్రాంలోనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనం తీసుకున్నాం, లాంచ్ వెహికల్స్. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఫస్ట్ వన్. ఓకే, అనలైజ్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది జిఎస్ఎల్వి MK3 లాంచ్ వెహికల్ ఇన్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్. ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ ఉందా లేదా క్లియర్గా మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్, హౌ డస్ ఇట్ ఎన్హాన్స్ ఇండియాస్ క్యాపబిలిటీ టు అండర్టేక్ కాంప్లెక్స్ స్పేస్ మిషన్స్ సచ్ యాజ్ ఇంటర్ప్లానటరీ మిషన్స్. దీనికి ఉందా లేదా కెపాసిటీ ఫ్యూచర్లో? అసలు ఇప్పుడున్న జిఎస్ఎల్వి MK3 వర్షన్స్ అనేది దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఆలోచించవచ్చు? సో మనకి ఈ జిఎస్ఎల్వి కార్యక్రమం అనేది మనకి ఎప్పుడో భారతదేశంలో 1990లో మొదలు పెట్టుకుని ఉంటాం. ఎప్పుడు అది? 1990లో ఆ కార్యక్రమాన్ని జిఎస్ఎల్వి అనే పేరుతో 4th జనరేషన్ లాంచ్ వెహికల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ కార్యక్రమాన్ని మన దేశంలో మొదలుపెట్టింది 1990. కానీ ఆ కార్యక్రమం మొదలు పెడతానే మనం వెంటనే దానిని తయారు చేయలేదు. ఓకే, దానికి సంబంధించిన ఒక సక్సెస్ఫుల్ ఆపరేషనల్ ఫ్లైట్ అనేది 2004లో మనకు జరిగి ఉంటుంది. సక్సెస్ఫుల్ ఆపరేషనల్ ఫ్లైట్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తాం. అంటే 14 సంవత్సరాలు పట్టింది ఆల్మోస్ట్. వాటికి సంబంధించిన ఒక మొదటి విజయవంతమైనటువంటి ప్రయోగం మనం చూసేటప్పుడు క్లియర్గా మనకు సక్సెస్ఫుల్ ఆపరేషనల్ ఫ్లైట్ అంటున్నాం. అయినా కూడా మన దగ్గర అప్పటికి MK1 అన్నాం, అంతేనా? చూడండి, ఫస్ట్లో MK1 అన్నాం, తర్వాత 2014 ఆ టైంకి వచ్చేటప్పటికి MK2 అంటున్నాం, తర్వాత మళ్ళీ ఏమన్నాం? MK3 అన్నాం. ఇక్కడ చేంజ్ అనేది అంటే దాని వర్షన్స్ అది చేంజ్ చేసుకుంటూ వచ్చింది, ఎవాల్వ్ అవుతూ వచ్చింది. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఓకే, ఇవి జనరల్గా మనం ఒక కామన్ నేమ్తో చెప్తే బాహుబలి వెహికల్స్ అంటుంటారు. ఓకే, ఎందుకంటే అంత బరువునది మోయగలుగుతుంది ప్రత్యేకంగా మనం చూస్తే. జిఎస్ఎల్వి ఇప్పుడున్న జిఎస్ఎల్వి వర్షన్స్ కెపాసిటీ మనం చూస్తే ఆ MK3 వర్షన్స్ దాన్ని ఇంకొక పేరుతో మనం ఏమంటున్నాం? LVM3 అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. అది దాదాపుగా 4000 కేజీల నుంచి 10,000 కేజీలని అది లిఫ్ట్ చేయగలుగుతుంది. 4000 కేజీలను అనేది మనకి అరౌండ్ మనకి జియో స్టేషనరీ ఆర్బిట్కి తీసుకెళ్ళగలుగుతుంది. ఈ 10,000 కేజీలు వచ్చేసి మనకి లో ఎర్త్ ఆర్బిట్కి తీసుకెళ్ళగలుగుతుంది. ఓకే, ఇంత బరువును తీసుకెళ్లేటువంటి వెహికల్స్ మన దగ్గర దీనికి మించింది ఏదైనా ఉందా? ఇదే ఉంది. ఓకే, మనం ఏదైనా ఇంటర్ప్లానటరీ మిషన్స్ చేయాలనుకున్నప్పుడు, స్పేస్ ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్కువ మనం పేలోడ్స్ అంటే ఏం లేదు,
ఇక్కడ ఒకటి లాంచ్ వెహికల్ అనుకుంటే పైన ఒక పార్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఇక్కడే కదా మనం యూస్ఫుల్ కంటెంట్ పెట్టేది. ఆ యూస్ఫుల్ కంటెంట్నే మనం ఏమనొచ్చు, పేలోడ్ అనొచ్చు. క్లియర్గా మనం చూస్తే ఓకే. ఇలాంటి పేలోడ్స్ ఎక్కువ పెట్టుకునేదానికి స్కోప్ ఉంది వాటిట్లో. పైగా ఇప్పుడున్నటువంటి జిఎస్ఎల్వి డిజైన్లు మనం క్రయోజెనిక్ ఇంజన్, మన భారతదేశానికి సంబంధించినటువంటి క్రయోజెనిక్ ఇండిజినస్గా తయారు చేసినటువంటి క్రయోజెనిక్ ఇంజన్ని ప్రయోగిస్తున్నాం. దానివల్ల దాని క్యాపబిలిటీస్ పెరిగినాయి క్లియర్గా మనకు చూస్తే ఓకే. ఇండియాస్ ఓకే ఇప్పుడు ఆల్రెడీ దీనివల్ల మనం ఏం చేసాం, ఇప్పుడు వరకు అది విజయవంతం చేసిన ప్రయోగాలు ఏమైనా ఉన్నాయా జిఎస్ఎల్వి MK3 ద్వారా? అవి మనం మెన్షన్ చేయాలి క్లియర్గా మనం చూస్తే. ఏదైనా ఫ్యాక్ట్స్ మనం గుర్తుపెట్టుకోగలుగుతామా? జిఎస్ఎల్వి 3 ద్వారా మనం ఫస్ట్ 2017లో జిఎస్ఎల్వి MK3 D1ని మనం ప్రయోగించుంటాం. దాని పేరేంటది D1 ఓకే. దాని ద్వారా మన సమాచార ఉపగ్రహం GSAT-19ని మనం ప్లేస్ చేసాం. తర్వాత MK3 D2ని బేస్ చేసుకొని GSAT-29ని ప్లేస్ చేసి ఉంటాం క్లియర్గా మనకు చూస్తే ఓకే. తర్వాత మనకు చంద్రయాన్-2 ప్రయోగం ఈ జిఎస్ఎల్వి MK3ని బేస్ చేసుకునే జరిగింది. చంద్రయాన్-2 అనేది జిఎస్ఎల్వి MK3 ఓకే M1ని బేస్ చేసుకొని జరిగింది. చంద్రయాన్-3 అనేది అది కూడా దీన్నే, కాకపోతే దాని పేరు ఇలా అనుకున్నాం LVM-3 M4 ఓకే. చంద్రయాన్-3 ప్రయోగంలో మనం యూజ్ చేసింది LVM-3 M4 అని మనం చెప్పుకోవచ్చు. చూడండి జిఎస్ఎల్వి అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. మనకి భవిష్యత్తులో కార్యక్రమాలు, ఇంపార్టెంట్ స్పేస్ ప్రోగ్రామ్స్ మన దేశం ద్వారా కండక్ట్ చేసేటువంటి వాటికి జిఎస్ఎల్వి MK3 దట్ మీన్స్ LVM-3 అనేది ఉపయోగపడుతుంది అనేది క్లియర్గా, ఇవన్నీ దాని ఎవిడెన్సెస్ క్లియర్గా మనం చూస్తే. నెక్స్ట్ జరగబోయేటువంటి చూడండి ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ అంటున్నాం. ఇవి చాలా కష్టం, అంత ఈజీ కాదు. ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి అది లాంచ్ వెహికల్ తీసుకెళ్తుందంటే దాని సామర్థ్యం ఎలా ఉండాలి క్లియర్గా, అది ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి, ఆ ఎబిలిటీ దానికి ఉండాలి ఫస్ట్ టైం ఓకే. ఎక్కువ బరువుల్ని కూడా తీసుకెళ్ళగలగాలి, ఎందుకంటే మనం వేరే గ్రహానికి పంపిస్తున్నామంటే అదే పనిగా మనం ఇంకా దాని గురించి సమాచారాన్ని సేకరించాలనే ప్రయత్నిస్తారు ఎవరైనా. ఈ రెండు ప్రాపర్టీస్ ఉండాలి, ఎక్కువ బరువును తీసుకెళ్ళగలగాలి, ఇంకొకటి ఎక్కువ డిస్టెన్స్ అది ట్రావెల్ అవ్వగలగాలి. అప్పుడే మనకి యూజ్ అవుతాయి క్లియర్గా మనం చూస్తే. చూడండి గతంలో మన దగ్గర 2000 మన ఇండియాలో మన భారతదేశంలో మనం చూస్తే 2013లోనే కదా మన మార్స్ ఆర్బిటర్ మిషన్, ఇంటర్ప్లానటరీ మిషన్ అంటే చంద్రయాన్-1ని మనం అనకూడదు, మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్నే మనం ఇంటర్ప్లానటరీ మిషన్ అని మనం చెప్పుకోవాలి క్లియర్గా మనం 2013లో మనం చూడవచ్చు క్లియర్లీ. దాని తర్వాత ఇప్పటి వరకు మనం ఏదైనా చేసామా ఇంకొక ఇంటర్ప్లానటరీ మిషన్? నో, ఏది చేయలేదు. ఎందుకంటే మనకి అప్పుడు కూడా మనం చూడండి మనకి జిఎస్ఎల్విని యూజ్ అప్పుడు ఏం యూజ్ చేసాం మనం మార్స్ ఆర్బిటర్ మిషన్లో PSLV పైన ఆధారపడినాం, PSLV XL C-25 పైన క్లియర్లీ. బట్ జరగబోయే మిషన్స్ ఇంటర్ప్లానటరీ మిషన్స్ అంటే మన కళ్ళ ముందర ఏం కనిపిస్తాయి మన ఇండియాలో? మార్స్ ఆర్బిటర్ 2 ఓకే, శుక్రయాన్ మిషన్, ఈ రెండు శుక్రయాన్-1 అంటున్నాం. ఆ రెండు కార్యక్రమాలకి జిఎస్ఎల్వి MK3ని మనం ప్రయోగించాలనుకుంటున్నాం క్లియర్గా మనం చూస్తే ఓకే. మనకి నెక్స్ట్ జరగబోయేటువంటి ఇంటర్ప్లానటరీ మిషన్స్ ఓకే, ఇంకా ఏదన్నా స్పేస్ ఫ్లైట్ మిషన్స్ ఇలాంటివి ఉంటే జిఎస్ఎల్వి MK3 అనేది ఒక ముఖ్యమైన పాత్ర వహించింది. దానివల్ల ఉపయోగాలు అంటే ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ పెరుగుతుందంటే రెండు ఏంటది? హ్యూజ్ పేలోడ్, ఎక్కువ బరువుల్ని అది మోయగలుగుతుంది, ఇంకొకటి లాంగ్ డిస్టెన్సెస్ అది ట్రావెల్ అవ్వగలుగుతుంది. సో జిఎస్ఎల్వి MK3 స్ట్రాటజిక్ ఓకే, దట్ మీన్స్ వ్యూహాత్మకంగా దానికి ప్రాముఖ్యత పెరుగుతుంది. మన దేశమే కాకుండా ఇంకా ఇతర దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను కూడా దీని ద్వారా మనం ప్రయోగించుకునేదానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కువ బరువుల్ని తీసుకెళ్తుంది కాబట్టి కమర్షియల్కి కూడా దీన్ని ఉపయోగించవచ్చు, కమర్షియల్ ఆస్పెక్ట్స్లో థింక్ చేయొచ్చు. ఇతర దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను కూడా వీటి ద్వారా మనం ప్రయోగించుకునేదానికి చాలా అనుకూలమైనటువంటి ఏరియాస్ ఇందులో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. దాని ద్వారా భారతదేశానికి ఇస్రోకి రెవెన్యూ పెరుగుతుంది క్లియర్గా మనం చూస్తే. ఇప్పుడున్నటువంటి జిఎస్ఎల్వి MK3 దట్ మీన్స్ LVM-3 వర్షన్స్ అనేది అడ్వాన్స్డ్ వేరియంట్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే ఓకే. ఇన్ని విధాలుగా అది పనికొస్తుంది ఓకే. ఇంతకుముందు మనకి ఏమైనా ఉన్నాయా? లేవు ఓకే. ఇప్పుడే జిఎస్ఎల్వి MK3 వచ్చిన తర్వాతే మన ఫేట్ కొంత చేంజ్ అయిపోయింది స్పేస్ టెక్నాలజీలో. కానీ మెయిన్ మనకి కొన్ని మిషన్స్లో మనం PSLV XLనే డిపెండ్ అవుతున్నాం క్లియర్గా మనం చూస్తే. PSLV XL ఈ మధ్య మనం చూడవచ్చు ఎక్స్పోసాట్ మిషన్, ఆదిత్య L1 మిషన్ ఇవేం యూజ్ చేయలేదు. అక్కడ కూడా మనం ఏం యూజ్ చేసాం? ఎక్స్పోసాట్ మిషన్ అంటున్నాం, ఆదిత్య L1 PSLVని యూజ్ చేసాం, జిఎస్ఎల్విని యూజ్ చేయలేదు. ఆదిత్య L1లో PSLV C-57, ఎక్స్పోసాట్ మిషన్లో PSLV C-58 యూజ్ చేస్తుంటాం. బట్ ఇక్కడ కేవలం ఒక జిఎస్ఎల్విని బేస్ చేసుకొని క్వశ్చన్ మనల్ని ఇలా అడగొచ్చు అనేదానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నాం క్లియర్గా. ఇంకా జిఎస్ఎల్విని
అది కూడా MK3 ఆధారంగా. MK3 ఎక్కడెక్కడ పనికొచ్చింది, ఓకే, MK3 అనేది దానికి ఉన్న క్యాపబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి క్యాపబిలిటీస్ ఉండడం వల్ల, దానికి ఇంత సామర్థ్యం ఉండడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు జరుగుతున్నాయి, ఆల్రెడీ దాన్ని విజయవంతంగా ఎక్కడ ఉపయోగించాం, భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఉపయోగించవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ అడిగింది మనని ఇంటర్ ప్లానెటరీ మిషన్స్, జరగబోయేటువంటి ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ మన భారతదేశం తరపున 2 ఉన్నాయి. మళ్ళీ ఏంటవి? మార్స్ ఆర్బిటర్ మిషన్ 2, ఓకే, నెక్స్ట్ శుక్రయాన్ మిషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇలా దాని గురించి ఆలోచించి మనం పాయింట్స్ రాసుకుంటూ ఆ క్వశ్చన్కి ఆన్సర్ డిజైన్ చేయాలి. సో ఇంట్రడక్షన్ ఒకలాగా ఉండాలి, కంక్లూజన్ ఒకలాగా ఉండాలి, బాడీలో ఇదంతా దాని గురించి, దాని స్పెసిఫికేషన్స్, ఇంతకుముందు ఏం చేసింది, ఇంతకుముందు దానివల్ల ఎలాంటి సక్సెస్ఫుల్ ఈవెంట్ జరిగినాయి, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, దీనివల్ల ఇంకా ఏమేం మనకి బెనిఫిట్ జరగవచ్చు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. కంక్లూజన్లో మనం ఏం రాయొచ్చు, దీనికి ఈ ఆన్సర్ కంక్లూజన్లో ఏం రాయొచ్చు మనం? ఆ GSLV MK3 ఇంట్రడక్షన్లో ఏంటంటే GSLV వెహికల్స్ని మనం ప్రధానంగా కమ్యూనికేషన్ శాటిలైట్స్ లాంచ్ చేసేదానికి తయారు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మనం 1990లో మనం ప్రారంభించాం. కానీ ఈ GSLV కార్యక్రమాన్ని 2004లో ఒక విజయవంతమైనటువంటి ఒక ప్రయోగం మనం చూసాం. సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఫ్లైట్ అనొచ్చు. కాకపోతే GSLV వెహికల్ డిజైన్లో మనకి అప్పర్ క్రయోజెనిక్ ఇంజన్ స్టేజ్లో కొంత భారతదేశం సమస్యల్ని ఫేస్ చేసేది. ఆ విషయంలో 2014 నుంచి ఒక సొల్యూషన్ ఉంది మనకుంది. ఎందుకంటే 2014 వచ్చేటప్పటికి మన భారతదేశం ఇండిజినస్ క్రయోజెనిక్ ఇంజన్ని టెస్ట్ చేసినాం. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఒక క్రయోజెనిక్ ఇంజన్ని టెస్ట్ చేసినాం. అప్పటి నుంచి GSLV ఫేట్ చేంజ్ అయిపోయింది. అవి అడ్వాన్స్డ్ వర్షన్స్ డెవలప్ అయినాయి, MK3 వర్షన్స్ అన్నట్లు మనం ఒక ఇంట్రడక్షన్ పార్ట్ అనేది రాయాలి. బాడీ వచ్చేటప్పటికి ఇంకా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అవన్నీ మనం రాస్తూ రావాలి క్లియర్. మనం కంక్లూజన్లో ఏం రాయొచ్చు, దాని గురించి ఒక పాజిటివ్ హోప్. ఇలా భవిష్యత్తులో జరిగేటువంటి ఇంటర్ ప్లానెటరీ మిషన్స్కే కాదు, ఇంకా మన మిషన్స్ కొన్ని ఉన్నాయి. గగన్యాన్ మిషన్, నిస్సార్ మిషన్, ఇంకా ఇతర కార్యక్రమాలకి మనం ఫ్యూచర్లో స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఫ్యూచర్ ఎప్పుడు 2035కి భారతదేశం మనకంటూ ఒక ఓన్ స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్షన్ చేయాలని అనుకుంటుంది. ఓకే, అలాంటి వాటికి 2040కి చంద్రుడిపైకి మనుషుల్ని పంపించాలనుకుంటున్నాం. అలాంటి కార్యక్రమాలకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం యూజ్ చేయొచ్చు అన్నట్లు ఒక పాజిటివ్ డైమెన్షన్లో మనం థింక్ చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి, అసలు దీని గురించి ఎక్కడన్నా మనకు రాసిందా సిలబస్లో? ఆ సిలబస్లో ఏమైనా ఉందా క్లియర్గా? ఎక్కడే కానీ రాయరు క్లియర్గా మనం చూస్తే. ఆ సిలబస్లో ఉన్న పాయింట్స్ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేసుకోవాలి క్వశ్చన్స్ క్లియర్గా. సిలబస్ వాళ్ళు ఇచ్చింది జస్ట్ ఇండికేషన్, ఈ వేలో నువ్వు వెళ్ళు అంతే. పలాన్ని చదవమని ఎవడో డైరెక్ట్గా అడగడు, అది మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలి ప్రత్యేకంగా మనం చూస్తే. ఓకే, ఇంక ఇక్కడ చూడండి, దీనిపైన ఈసారి క్వశ్చన్ గ్యారెంటీ అడగచ్చు మనకి. ఏంటిది? దీన్ని ఏమనుకోవచ్చు మనం? రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్. ఎందుకు అడగచ్చు? మనం ఇంతసేపు మన ఇండియాలో ఎవల్యూషన్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ అంటే ఫస్ట్ మనం SLV3 ఫస్ట్ జనరేషన్, మళ్ళీ సెకండ్ ASLV, థర్డ్ వన్ PSLV, ఫోర్త్ వన్ GSLV అన్నాం. ఇవన్నీ రీయూజబులా? తిరిగి మనం వినియోగించుకోగలుగుతామా? ఆ ఛాన్స్ లేదు. అసలు ఆ టెక్నాలజీ కూడా దేశాలకి ఎవరి దగ్గర లేదు, ఒకరి దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉందంటే స్పేస్ ఎక్స్, అమెరికాలో ఉన్నటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ ఎలన్ మస్క్ దగ్గర అలాంటి టెక్నాలజీ ఉంది. మనం కూడా అలాంటి టెక్నాలజీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమమే RLV-TD మిషన్. క్లియర్గా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్. ఒకసారి ఉపగ్రహాలను ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి తిరిగి ఎక్కడుందో అదే ప్లేస్లో అది ల్యాండ్ అవ్వాలి. ఓకే, మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవాలి. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా చేస్తే బెటర్ అంటారా? ఇలా PSLV అనుకోండి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఆడికి అయిపోయి అంతే. అవి ఎక్కడో స్పేస్లో డెబ్రీస్గా మిగిలిపోతే, లేదా ఎక్కడన్నా సముద్రంలో పడిపోతుంటాయి క్లియర్గా మనం చూస్తే. GSLV అది కూడా అంతే, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 సపరేట్ అయిపోతాయి. ఇంకా దానికి ఛాన్స్ లేదు, డబ్బులంతా అక్కడే అయిపోతుంది మన క్లియర్గా మనం చూస్తే. బట్ ఇది ఇలాంటి వాటిని తయారు చేయడం వల్ల ఎకనామిక్ యాంగిల్లో మనం చూస్తే ఎలా ఆలోచించవచ్చు? ఎకనామిక్ డైమెన్షన్లో స్పేస్ పైన ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఓకే, స్పేస్ రీసెర్చ్ పెరుగుతుంది భారతదేశంలో. చిన్న శాటిలైట్స్ని మనం ప్రయోగించవచ్చు. ఓకే, ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. ఓకే, వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది ఇస్రోకి, టైం కన్జంప్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటి ద్వారా మనం ఇంకా మన ఫ్రెండ్లీ నేషన్స్ సంబంధించిన శాటిలైట్స్ని కూడా మనం ప్లేస్ చేయొచ్చు. అడిషనల్ రెవెన్యూ క్రియేట్ అవుతుంది ఇస్రోకి. ఇన్ని ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పటికైతే మన దగ్గర లేదు, ఆ ప్రాసెస్లో ఉన్నాం, ఆ తయారు చేసేటువంటి ప్రాసెస్లో ఉన్నాం. ఎందుకు దీని గురించి ఇక్కడ క్వశ్చన్ ఉందంటే,
2024లో మీరు చూస్తే జూన్లో ప్రత్యేకంగా జూన్లో ఏంటి మార్చిలో వచ్చి ఉంటుంది, లాస్ట్ ఇయర్ మార్చిలో వచ్చి ఉంటుంది. దీని గురించి గత 2 సంవత్సరాల్లో కనీసం ఒక 4-5 సార్లు న్యూస్లో వీటి గురించి వచ్చి ఉంటాయి క్లియర్గా మనం చూస్తే. ఓకే, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ఆ మిషన్ ఎలా ప్రారంభమైంది? ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. వాట్ ఈస్ RLVTD అంటున్నాం. RLVTD అంటే ఇప్పుడు మనం అనుకుంది అక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకే, వాట్ ఆర్ ఇట్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్? ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ అంటే ఒకటే కాస్ట్ రిడక్షన్, స్పేస్ రీసెర్చ్ని ప్రమోట్ చేయాలి. ఓకే, దాని యొక్క మెయిన్ లక్ష్యాలు క్లియర్గా మనం చూస్తే కాస్ట్ రిడక్షన్, ఓకే, మనీని సేవ్ చేయాలి, ఎక్స్పెండిచర్ వ్యయాన్ని తగ్గించాలి స్పేస్ పైన క్లియర్. ఓకే, నెక్స్ట్ డిస్క్రైబ్ ద కీ ఫేజెస్ ఆఫ్ ది RLVTD ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ బై ది ఇస్రో. ఇలా అది మిషన్ RLVTD మిషన్ మోడ్లో జరుగుతుంది ఇండియాలో క్లియర్గా మనం చూస్తే. ఓకే, మిషన్ అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు? మిషన్ అంటే దానికంటూ ఒక లక్ష్యాలు ఉంటాయి క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఆ లక్ష్యాలను బేస్ చేసుకొని అది ఫాలో అవుతుంటుంది. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే ఏం చెప్తాం మనం? 2030కి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్స్ని అచీవ్ అయ్యేటువంటి ప్రాసెస్లో ఆ మిషన్ పనిచేస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక మిషన్ లాంటిది అనుకోవచ్చు. అందులో 4 కీ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ 2 జరిగిపోయినాయి. ఏమేంటి? 2016లో ఒకటి జరిగింది ఆ కీ ఫేజెస్లో, హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ అనొచ్చు. 2016లో ఆల్రెడీ ఒక ప్రయోగం మనం విజయవంతం చేసాం. 2016లో హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. ఓకే, తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ రెండవ దశలో మనం చూస్తే ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం ప్రత్యేకంగా. ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి మళ్ళీ 3 స్టెప్స్ ఉన్నాయి. ఎక్స్పెరిమెంట్ 1, ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ 1 లాస్ట్ ఇయర్ జరిగింది 2023లో. ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ 2 ఇదే సంవత్సరంలో మార్చిలో జరిగింది క్లియర్గా మనం చూస్తే. ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ 3 ఇదే సంవత్సరంలో జూన్లో జరిగింది. కంటిన్యూయేషన్ ఉంది క్లియర్గా మనం చూస్తే. ఓకే, 2 ఫేజెస్ మనం కంప్లీట్ చేసాం. ఇంకా 2 ఫేజెస్ ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే. నెక్స్ట్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అనేది ఒకటి ఉంది. తర్వాత 4వది స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒకటి ఉంది క్లియర్గా మనం చూస్తే. అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. ఇప్పుడు వరకు మనం ఎక్కడి వరకు మనం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాము. ఓకే, ఇప్పుడు వరకు మనం సక్సెస్ఫుల్గా ఎంతవరకు కండక్ట్ చేసామనేది చూడాలి. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అదే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడండి, డిస్క్రైబ్ ద కీ ఫేజెస్ ఆఫ్ ది RLVTD ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ బై ది ఇస్రో అంటున్నాం. ఆ 4 ఫేజెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఆ 4 ఫేజెస్ ఇందాక మనం అనుకున్నాం కదా, హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్, ఓకే, ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్, రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్, స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ అంటున్నాం క్లియర్గా మనకు చూస్తే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లిస్ట్ అవుట్ పొటెన్షియల్ అప్లికేషన్స్ కెన్ బి ఎన్విషన్డ్ ఫర్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, శాటిలైట్ డెవలప్మెంట్, స్పేస్ టూరిజం. వీటిలో మనకి భవిష్యత్తు కనిపిస్తుందా లేదా? కానీ ఈరోజు లేవు, అవి మన దగ్గర ఉన్నాయి ఈరోజు. ఓకే, అండర్ డెవలప్మెంటల్ స్టేజెస్ అని మనం చెప్పుకోవచ్చు. వీటిని యూజ్ చేయడం వల్ల భవిష్యత్తులో వీటికి ఎలాంటి ప్రయోజనాలు చేయకూడతాయని మనకి ఇక్కడ ఉంది క్లియర్గా మనం చూస్తే. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, మనకి స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, మనం ఇలాంటివి అనుకుంటున్నాం, ఇంటర్ ప్లానెటరీ మిషన్స్, ఓకే, ఇంకా ఇతర కార్యక్రమాలు, అంతరిక్షం పైన పరిశోధన చేయాలనుకుంటున్నాం. అలాంటి వాటికి ఇవి యూజ్ చేయవచ్చా? మనకి ఇంటర్ ప్లానెటరీ మిషన్స్, మనుషులు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావచ్చు. మ్యాన్డ్ మిషన్స్, ఓకే, అలాంటి వాటిలోకి హెల్ప్ అవుతాయి. ఒకసారి ప్రయోగిస్తాం, ఆ లాంచ్ వెహికల్ ద్వారా అక్కడ ఉంటుంది క్లియర్ కొద్దిసేపు, మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ భూమి పైకి రావచ్చు క్లియర్ మనం చూస్తే. అది రీయూజబుల్ కదా ప్రత్యేకంగా. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో అంటే ఇలా అంటున్నాం, ఇంటర్ ప్లానెటరీ మిషన్స్కి, ఫ్యూచర్లో జరిగేటువంటి ఇతర కార్యక్రమాలకి. ఓకే, నెక్స్ట్ చూడండి, శాటిలైట్ డిప్లాయ్మెంట్ అంటున్నాం. ఇక్కడ ఆలోచిస్తే మనం, ఓకే, ప్రైవేట్ సెక్టార్ శాటిలైట్స్ని మనం ఎక్కువ మోతాదులో మనం తయారు చేయొచ్చు, దేశంలో ఎక్కువ మందిని ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్, క్లైమేట్ మానిటరింగ్ శాటిలైట్స్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని యూజ్ చేసుకునే ఫెసిలిటీస్ అందులో ఉంటాయి క్లియర్గా మనం చూస్తే. ఎందుకంటే టైం, అదే ఒక PSLV వెహికల్ని డిజైన్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. GSLV వెహికల్ డిజైన్ చేయాలంటే కొంత టైం తీసుకుంటుంది. వీటికి అవసరం లేదు, రెడీగా ఉంటుంది, తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేస్తుంది. సో మనకి ప్రత్యేకంగా శాటిలైట్స్ మన ఇండియాలో ఎక్కువ మంది వాటిని తయారు చేసేదానికి స్కోప్ ఉంది. స్పేస్ రీసెర్చ్ అనేది ప్రమోట్ అవుతుంది క్లియర్గా మనం చూస్తే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్పేస్ టూరిజం. ఇది మన దేశంలో లేదు యాక్చువల్గా. ఓకే, ఉందా స్పేస్ టూరిజం? ఇంకా మనం ఎక్కడున్నాం? గగన్యాన్ మిషన్ని జస్ట్ అది మహా అంటే ఒక 3 రోజుల పాటు మనుషుల్ని స్పేస్లోకి పంపించి మళ్ళీ భూమిపైకి సేఫ్గా తీసుకురావాలంటున్నాం. ఇదేమనుకోవచ్చు మనం? టూరిజం అంటే ఏంటి? పైకి వెళ్ళిపోయి, ఓకే, కొద్దిసేపు పైన ఉండి చూసి ఒక 24 అవర్స్ అక్కడే ఉండి
క్లియర్గా ఆకాశంలో నుండి కింది చూసేసి మళ్ళీ కిందికి రావాలి క్లియర్గా మనం చూస్తే. అలాంటివి చేస్తున్నారు అడ్వాన్స్డ్ కంట్రీస్, అమెరికా, యూఎస్ఏ అలాంటివి చేస్తుంటుంది బేసికల్గా మనం చూస్తే. సో ఇలాంటి రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని ప్రయోగించడం ద్వారా మనకు అలా కూడా యూజ్ అవుతాయి క్లియర్గా మనం చూస్తే. అది ఎక్కడ కావాలంటే అక్కడ స్టాప్ అయిపోయి ఓకే, అది అక్కడే ఆ క్యాప్సూల్ని అలాగే కొద్దిసేపు పెట్టేసి ఒక 24 hours 48 hours దానికి టైం ఫిక్స్ చేసేసి మళ్ళీ దాన్ని బ్యాక్ రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేసే విధంగా అవి క్రియేట్ చేయొచ్చు క్లియర్గా మనం చూస్తే. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ద్వారా. ఓకే, అందుకే మన భారతదేశం దానికోసం ప్రయత్నిస్తుంది. ఓకే, ఇవి ఎప్పుడు రావచ్చు అంటే ఒక హోప్ మనం చూస్తే ఇండియాలో రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ సంబంధించి ఇంకా ఒక 7 నుంచి 10 సంవత్సరాలు పట్టవచ్చు. మన భారతదేశంలో ఒక రానున్నటువంటి 10 సంవత్సరాలు వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఒక హాట్ టాపిక్. ఓకే, డిస్కషన్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మధ్య డిఫరెన్సెస్ అది ఎలాగో రాస్తాం. ఓకే, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి డిఫరెన్స్ అనేది కొన్ని పాయింట్స్ అనేది ఉంటాయి క్లియర్గా మనం వస్తాయి, బట్ దీని మీద రాయాలి. ఇది మనం ప్యూర్లీ ఎలా ఉంది, ఇలాంటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనల్ని క్వశ్చన్లు అడుగుతుంటారు. ఇక్కడ అది కూడా గమనించాలి. 2 రకాలు ఉంటాయి ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు. ఒకటి ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్లు ఉన్నాయి, అంతేనా కదా. ఇది చూడండి, ఇది ఆల్రెడీ డెవలప్ చేసాం, దీని ద్వారా కొన్ని బెనిఫిట్స్ మనం చూసాం, ప్లస్ ఫ్యూచర్లో ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయో దీని ద్వారా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఇది ఇంకా మన దగ్గర లేదు, మనం ఎలా చెప్తున్నాం అండర్ డెవలప్మెంటల్ స్టేజెస్. అదే మనం RLV-TD మిషన్ ఫార్మాట్లో మనం చూస్తున్నాం. దానికి సంబంధించి 4 ఇంపార్టెంట్ కీ ఫేజెస్ అనేది ఉన్నాయంటున్నాం. ఆ కీ ఫేజెస్ మొత్తం మనం సక్సెస్ చేసి చూపిస్తే అప్పుడు మన దగ్గర రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఉందని మనం ప్రూవ్ చేసినట్లు ప్రపంచానికి. ఈరోజు మన దగ్గర లేదనే మనం చెప్పుకోవాలి, మనం ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఉన్నాం క్లియర్గా. ఒకవేళ అవి మన దగ్గర ఉంటే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా మనం చూస్తే. ఇలాంటి క్వశ్చన్లకి ఎలా రాయాలి మనం ఆన్సర్, ప్యూర్లీ మన యొక్క అప్లికేషన్ బ్రైన్ని యూజ్ చేయాలి. అక్కడ బట్టి కొట్టేదానికి స్కోప్ ఉందా, ఇక్కడ ఆలోచిస్తే క్లియర్గా ఒక్కొక్క దాన్ని అల్లాలి. ఓకే, ఇలా ఉంటే ఏమవుతుంది, ఇలా ఉంటే ఏమవుతుంది క్లియర్గా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తే ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఓకే, ఇది జరిగిందా కార్యక్రమం నాకు తెలిసి మొన్న జరిగిన 3 ప్రిలిమ్స్లో దీనిపైన క్వశ్చన్ ఉంది. అంటే 3వసారి జరిగింది కదా మన ప్రిలిమ్స్, మన కూడా ఉందా లేదా, గగన్యాన్ ప్రోగ్రామ్ సంబంధించి మన క్వశ్చన్ ఉందా లేదా క్లియర్గా. దాని లాంచ్ వెహికల్ని బేస్ చేసుకొని అందులో యూజ్ చేసే మాడ్యూల్స్ని బేస్ చేసుకొని అందులో ఎంతమంది పంపించాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ప్రిలిమ్స్లో డిజైన్ అయింది. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు జరిగిందా మనకి, ఇంకా ఎప్పుడు అనుకున్నారు యాక్చువల్గా చూస్తే మనం, ఇది ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ కిందికి అనుకుంటే ఎప్పుడు అనుకున్నారు దీని గురించి మన ఇండియాలో 2019లో అప్పుడు జరిగిన బడ్జెట్లో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాలి, దీన్ని లాంచ్ చేయాలి, దానికోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించంటారు క్లియర్గా మనం చూస్తే. 2022లో దాన్ని లాంచ్ చేయాలనుకున్నాం ఈ కార్యక్రమాన్ని, గగన్యాన్ మిషన్ క్లియర్గా మనం చూస్తే. కానీ అది డిలే అవుతూ వచ్చింది క్లియర్గా మనం చూస్తే. 2022లో జరగలేదు, డ్యూ టు కోవిడ్ వల్ల డిలే అయిందనుకోవచ్చు. 2023లో జరగలేదు, పోనీ 24 ఇప్పుడన్నా జరుగుతుందని గ్యారెంటీ ఉందా, మధ్యలో ఉన్నాం, 24 జూలైలో ఉన్నాం. ఓకే, ఇప్పటికైతే అది జరగలేదు, జరిగితే డిసెంబర్లో అనుకోవచ్చు, అది కూడా జరగదు నాకు తెలిసి. ఓకే, మ్యాక్సిమం అది 2025లో ఈ కార్యక్రమం అనేది కండక్ట్ చేస్తాం అనుకోవచ్చు. అంటే ఇంకా ఫ్యూచర్ని బేస్ చేసుకొనే మనం అనుకోవాలి దీన్ని క్లియర్గా మనం చూస్తే. దీన్ని బేస్ చేసుకొని అసలు క్వశ్చన్ ఏ విధంగా డిజైన్ చేయొచ్చు, ఎలా ప్రిలిమ్స్లో అంటే ఏముంది, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అది ఎన్ని రోజులు ఉంటుంది, దానికోసం ఏ లాంచ్ వెహికల్ యూస్ చేస్తాం. ఓకే, దాంట్లో ఉన్న మాడ్యూల్స్ పేర్లు ఏంటి, ఆర్బిటాల్ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్, అలాంటి పేర్లు పెట్టుకొని అది ఎంతసేపు ఉంటుంది, ఎంత హైట్లో మూవ్ అవుతుంది, ఒకవేళ సక్సెస్ అవుతే మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంటుంది. ఇది ప్రిలిమ్స్లో మనం చూడవచ్చు, అంతేనా, క్వశ్చన్ చూసేది క్లియర్గా మనం చూస్తే. బట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, ఇది అంతా మనకి ఫ్యూచర్ ప్రిడిక్షన్. ఈ కార్యక్రమం మనం జనరల్గా ఆలోచిస్తే ఓకే, మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళినాం, మళ్ళీ వచ్చినాం, ఏం దానివల్ల ఏంటి మనకు బెనిఫిట్, ఆలోచిస్తే ఏమన్నా కనిపిస్తుందా బెనిఫిట్, పోయిండ్రు, దానికోసం ఇంతేంది డిస్కషన్, అసలు పోయిండ్రు వచ్చిండ్రు అంతే క్లియర్గా మనం చూస్తే. ఆ 3 రోజులు ఏదో తిరిగారు స్పేస్లో, భూమిపైకి వచ్చిండ్రు, ఏంటి ఎవడికి లాభం, ఆలోచిస్తే ఏమైనా కనిపిస్తుందా. కానీ ఇక్కడ దూరదృష్టి, విజన్, ఇక్కడ దూరదృష్టితో మనం ఆలోచించాలి క్లియర్గా మనం చూస్తే. ఈ రోజుని ఉద్దేశించి దీని గురించి మనం మాట్లాడట్లేదు, ఫ్యూచర్. ఓకే, వాళ్ళు అలా డిజైన్ చేశారంటే ఏదో ఫ్యూచర్లో ఇలాంటి వాటి వల్ల ఏదో ఉంది కాబట్టి మనం ఏదో చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశ ప్రతిష్ట పెరుగుతుంది. ఓకే, ఇలాంటి హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించేటువంటి ప్రయోగాల్లో
మన దేశం కనుక సక్సెస్ అవుతే 4వ ప్లేస్లో మనం చూడొచ్చు. ఓకే, ఎవరెవరు ఉన్నారు ప్రజెంట్? యుఎస్ఏ, రష్యా, చైనా, తర్వాత మన భారతదేశం క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఆ విషయంలో మనకంటూ ఒక స్థానం మనం క్రియేట్ చేసుకుంటాం క్లియర్గా మనం చూస్తే. ఎక్సెప్షన్ ఓకే, అది ఎలాగో జరుగుతుంది క్లియర్గా మనం చూస్తే. అది సక్సెస్ అవుతే అది ఎలాగో జరుగుతుంది. కాకపోతే నెక్స్ట్ జరగబోయేటి ఏంటి, ఇది గనక సక్సెస్ అవుతే ఇలాంటి వాటి వల్ల మనకేం బెనిఫిట్స్ అనేది ఈ క్వశ్చన్ యొక్క ఇంటెన్షన్ క్లియర్. ఓకే, ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ గగన్యాన్ మిషన్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ అని ఉంది క్లియర్గా మనం చూస్తే. ఓకే, హౌ డస్ ఇట్ కంట్రిబ్యూట్ టు ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీస్. మన భారతదేశానికి సంబంధించి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీ సామర్థ్యాలను పెంచే విధంగా ఈ కార్యక్రమం ఏ విధంగా చూపించగలుగుతుంది. ఓకే, అనలైజ్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ గగన్యాన్ మిషన్ ఆన్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ పొజిషన్ ఇన్ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, ఇక్కడ అంచనా, హౌ మైట్ దిస్ మిషన్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యూచర్ స్పేస్ మిషన్స్. భవిష్యత్తులో జరిగేటువంటి వాటిపైన దీని ప్రభావితం ఏ విధంగా మనకి కనిపించవచ్చు. ఎలా ఆన్సర్ రావచ్చు దీనికి? అసలు దీని గురించి ఏం ఐడియా లేకపోయినా కూడా దీనికి ఆన్సర్ రావచ్చు. ఓకే, ఒకటి మనుషుల్ని అంతరిక్షంలోకి ప్రయోగించడం. దీని గురించి అసలు ఏం తెలియకపోయినా కూడా కొంతమంది క్రియేటర్స్ ఉంటారు ఎగ్జామ్లో. ఉంటారా? క్రియేటర్స్ అంటే ఏంటి మీనింగ్? అదే మన ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ అంటేనే మన క్రియేటివిటీని ఎన్ని పాసిబిలిటీస్లో ఉంటే అన్ని పాసిబిలిటీస్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. కాకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో క్రియేటివిటీకి స్కోప్ తక్కువ, అంతేనా? టు ది పాయింట్, ఫ్యాక్ట్స్. ఓకే, రాంగ్ రాయకూడదు, స్టోరీస్ అల్లకూడదు క్లియర్గా మనం చూస్తే. బట్ ఇక్కడ మనం ఏం స్టోరీస్ అల్లట్లేదు, కానీ అవి రేషనల్గా ఉండాలి. మనం చెప్పేటువంటి పాయింట్స్ అనేది రేషనల్గా యాక్సెప్టబుల్గా ఉండాలి. అందరూ అది ఆమోదం తెలిపే విధంగా ఉండాలి ఆ పాయింట్స్ అనేది క్లియర్గా. దీనికి ఎలా రాయొచ్చు ఆన్సర్? ఓకే, ఎలా చెప్పుకోవచ్చు దీనికి క్లియర్గా? దీని ఆన్సర్ ఎలా చెప్పుకోవచ్చు? వాట్ ఈజ్ గగన్యాన్ మిషన్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ థింగ్, అసలు గగన్యాన్ మిషన్ అంటే ఏంటి? ఓకే, అది ఏం చేయాలనుకుంటుంది, అందులో ఏం కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం, గగన్యాన్ మిషన్ అసలు అది ఏంటి, అందులో ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్లో మనం మెన్షన్ చేయాలి. సో గగన్యాన్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ ఏమని చెప్పొచ్చు మనం? మానవుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో డిజైన్ చేసినటువంటి ఒక మిషన్నే మనం ఏమనొచ్చు, మనం రూపొందించినటువంటి కార్యక్రమాన్ని గగన్యాన్ మిషన్ అనొచ్చు. ఈ మిషన్లో భాగంగా 5 రకాల పరిశోధనలు అనేది వరుసగా జరగనున్నాయి క్లియర్ మనం. ఓకే, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అని ఒకటి, టెస్ట్ వెహికల్ ఎక్స్పెరిమెంట్స్ అనేది ఒకటి క్లియర్గా. తర్వాత పాడ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది మనం చూస్తే. తర్వాత మనం చూస్తే అన్మ్యాన్డ్ మిషన్స్. చివర్లో మ్యాన్డ్ మిషన్స్ జరిగే ముందర, మనుషుల్ని పంపించే ముందర 2 అన్మ్యాన్డ్ మిషన్స్, మానవ రహిత మిషన్స్ 2 ఉన్నాయి. దానికంటే ముందు మానవ సహిత అనేది లాస్ట్ క్లియర్ మనం చూస్తే. ఓకే, మ్యాన్డ్ మిషన్ అనేది ఈ కార్యక్రమంలో భాగంగా చివరి దశ. ముందే దానికంటే ఇలా ఉన్నాయి క్లియర్ మనం చూస్తే. టెస్ట్ చేయాలి క్లియర్ మనం చూస్తే. ఓకే, పాడ్ అబార్ట్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది మధ్యలో క్లియర్ మనం చూస్తే. ఇలా సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఫైనల్గా ఏం చేస్తాం, మనం మనుషుల్ని పైకి తీసుకెళ్తాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏదంటే ఏం చెప్పుకోవచ్చు మనం? ప్రధాన లక్ష్యం ఏంటది? ప్రధాన లక్ష్యం ఒకటే, మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళడం. ఓకే, అంతరిక్షం పైన రీసెర్చ్, పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలని ప్రమోట్ చేయడం ఇండైరెక్ట్గా. ఓకే, యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేయడం. ఓకే, మన దేశంలో దీనిపైన పరిశోధన, ఇలాంటి రంగం వైపు పరిశోధనని కొంతవరకు ఆకర్షించే విధంగా తయారు చేయడం క్లియర్ మనం చూస్తే. ఆబ్జెక్టివ్స్ అంటే ఇలా చెప్పుకోవచ్చు మనం. దానివల్ల అట్రాక్ట్ అవ్వాలి పీపుల్, దానిపైన ఇంట్రెస్ట్ చూపించాలి క్లియర్ మనం చూస్తే. ఓకే, తర్వాత ఏం తెలుపుతుంది చెప్పండి? ఓకే, ఇదంతా ఫస్ట్ క్వశ్చన్కి మనం ఇలా రాయొచ్చు. వాట్ ఈస్ గగన్యాన్ మిషన్ ఏం తెలుపుతుంది? అందులో ఉన్నాయి 3 మాడ్యూల్స్ ఉన్నాయి. ఏమేంటి ఉన్నాయి? ఓకే, సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఇవి ఉన్నాయి అంటున్నాం 5 రకాలుగా క్లియర్గా మనం చూస్తే. అందులో ఒక 3 మాడ్యూల్స్ ఉన్నాయి. పైకి వెళ్ళిన తర్వాత అది తిరగాలి కదా అంతరిక్షంలో క్లియర్గా. ఓకే, 3 మాడ్యూల్స్ ఏంటవి? ఓకే, ఆర్బిటాల్ మాడ్యూల్, అందులో మళ్ళీ సర్వీస్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ ఉన్నాయి. ఆ క్రూ మాడ్యూల్ అనేది సేఫ్గా మనం ల్యాండ్ చేయాలి భూమి వైపుకి. అది భూమి పైన ల్యాండ్ అయిన తర్వాత అది వాటర్లో ల్యాండ్ అవుతుంది ఒక ప్రాంతంలో, సముద్రంలో, అరేబియన్ సీలో. వితిన్ 15 to 20 minutesలో వాళ్ళను బయటకు తీసుకురాగలగాలి. అది అప్పుడు మనం ఆ మిషన్ కంప్లీట్ అయినట్లు సక్సెస్ఫుల్గా. ఓకే, ఆ మిషన్ గురించి రాయమంటే ఆ పాయింట్స్ మనం మెన్షన్ చేయొచ్చు క్లియర్గా మనం చూస్తే. కానీ ఇక్కడి నుంచి చూడండి. ఓకే, హౌ డస్ ఇట్ కంట్రిబ్యూట్ టు ది ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీస్ అంటుంది. ఎలా కంట్రిబ్యూట్ చేయగలుగుతుంది? ఓకే, స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీస్
మనకి 4వ స్థానాన్ని సంపాదించి పెడుతుంది. అంతేనే కదా. ఆల్రెడీ ఇలాంటి విషయాల్లో మనకంటే ముందంచెలో ఎవరున్నారు? ఏ దేశాలు ఉన్నాయి? అమెరికా, రష్యా, చైనా ఉంది. ఓకే, ప్రపంచవ్యాప్తంగా మన స్థానాన్ని అది నిలుపుతుంది. 4వ స్థానంలో అది నిలుపుతుంది. మనకి ఆ కెపాసిటీ ఉందని క్లియర్గా ప్రూవ్ చేస్తుంది. క్లియర్గా మనం చూస్తే ఇంకొకటి, భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలకి, భవిష్యత్తులో మనం చేయాలనుకునేటువంటి ఇంటర్ ప్లానెటరీ మిషన్స్కి ఓకే మనుషుల్ని పంపేయాలనుకుంటే క్లియర్గా మనం చూస్తే అలాంటి వాటికి ఇది ప్రోటోటైప్ లాంటిదని మనం చెప్పుకోవచ్చు. ఒక ఉదాహరణ కిందకి మనం చెప్పుకోవచ్చు. ఓకే, మన దగ్గర కూడా ఆ క్యాపబిలిటీ ఉంది. సేఫ్గా మనం అంతరిక్షంలోకి మనం ప్రయాణించగలుగుతాం, మళ్ళీ తిరిగి భూమిపైకి మనం తీసుకురాగలుగుతాం. ఓకే, ఈరోజు చూడండి, మనం 2040కి చంద్రుడిపైకి మనుషులు పంపించాలనుకుంటున్నాం, మళ్ళీ వాళ్ళు కిందికి రావాలి. ఇది మనం సక్సెస్ అవుతే కొంత మనకి ఒక హోప్ ఉంటుందా లేదా? క్రూ మాడ్యూల్ అంటే ఏంటి? బేసికల్గా క్రూ మాడ్యూల్ అంటే మనుషులు అందులో భూమిపైన ఉన్నటువంటి, ఇప్పుడు మనం ఇలా కూర్చొని ఉన్నాం, ఇలాంటి ఎన్విరాన్మెంట్ వాళ్ళకు కూడా ఉండాలి. అది ఇంపార్టెంట్. కొద్దిసేపు ఇక్కడ కరెంటు పోయి ఇక్కడ మొత్తం క్లోజ్ అయిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎక్కువసేపు సర్వే అవుతామా? లేము. ఓకే, బట్ అది క్రూ మాడ్యూల్ పనిచేస్తుందంటే అది దీర్ఘకాలం పాటు అది ఉండాలి, మనుషులు అందులో సర్వే అవ్వగలగాలి. ఇలాంటి ప్రయోగాలన్నిటికీ మనం కొంత పనిచేస్తుందా లేదా క్లియర్ మనం చూస్తే రీసెర్చ్ ప్రమోట్ అవుతుంది ఇండియాలో. దీనివల్ల ఏమవుతుంది మనకి? దీనిపైన రీసెర్చ్, మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించేటువంటి కార్యక్రమాల్లో ఇతర దేశాలతో ఒక కోఆపరేషన్ అనేది ఉంటుంది. క్లియర్ మనం చూస్తే ఇతర దేశాలతో ఒక కూటమి లాంటి వ్యవస్థల్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, వాళ్ళకి సంబంధించినటువంటి మనుషుల్ని కూడా మనం పంపించవచ్చు. ఈ ప్రాసెస్ ద్వారా మనం ఇతర దేశాలకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. దాని ద్వారా మనం రెవెన్యూ సంపాదించుకోవచ్చు. క్లియర్ మనం చూస్తే స్పేస్ టూరిజం ప్రమోట్ అవుతుంది. అది కూడా చెప్పుకోవచ్చా లేదా? మనం ఇందాక మనం ఆ పదం ఇక్కడెక్కడో యూజ్ చేసాం. ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది? భవిష్యత్తులో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్, కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, ఏమవుతుంది? నాకు అంతరిక్షంలోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్, మీరు పంపేనని వాళ్ళని అడిగితే వాళ్ళు పంపిస్తారు క్లియర్గా. అలానే ఒక సంస్థ అమెరికాలో ఓకే సముద్రంలోకి వెళ్ళేదానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి మనం చూస్తే. ఓకే, లాస్ట్ ఇయర్ ఒకటి అట్లే ఒక 6 మంది చచ్చిపోయారు మనం చూస్తే. ఎక్కడో టైటానిక్ షిప్ మునిగిపోతే ఆ ప్రాంతాన్ని చూడడానికి ఒక టూరిజం ఉంది. క్లియర్ మనం చూస్తే ఎక్కడ అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ షిప్ మునిగిపోయిన దగ్గరికి తీసుకెళ్ళి అక్కడికి మొత్తం అది చూపించి మళ్ళీ వాళ్ళని సేఫ్గా తీసుకురావాలి. ఓకే, ఇదేమవుతుంది? ఇలా మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని సేఫ్గా తీసుకురావచ్చు. క్లియర్. ఓకే, అంటే ఇండైరెక్ట్గా మన ఇండియాకి ఏమవుతుంది? అది అలా కూడా కంట్రిబ్యూట్, రెవెన్యూ జనరేట్ చేసే కార్యక్రమాలు క్రియేట్ చేస్తాయి క్లియర్గా. ఓకే, ఇలా మొత్తం దానికి ఆన్సర్ మనం థింక్ చేయాలి. క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇది చూడండి, ఇవన్నీ మనకి ఎక్కడన్నా ఉంటాయా? మనం ఓన్గా క్రియేట్ చేయాలంటున్నాం. ఇది చూడండి, అనలైజ్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ గగన్యాన్ మిషన్ ఆన్ ఇట్స్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్. ఓకే, ఇట్స్ పొజిషన్ ఇన్ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటున్నాం. సేమ్ యాక్చువల్గా అది ఇది కొంత రిలేటెడ్గా ఉంది. క్లియర్గా మనం చూస్తే. ఓకే, అక్కడ చూసిన పాయింట్సే ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. కాకపోతే ఇండియాలో స్పేస్ రీసెర్చ్ అనేది ప్రమోట్ అవుతుంది. ఇంకా మనుషుల్ని పంపించేటువంటి కార్యక్రమాల విషయంలో మనం కొంతవరకు ఇండియాలో యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది స్పేస్ పైన రీసెర్చ్ చేయాలని. అవన్నీ మనం ఇక్కడ రాయించుకోవచ్చు. ఇదంతా ఒకే ఆన్సర్ రాయొచ్చు. క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఇదంతా సేమ్ మనం పైన అనుకున్నటువంటి పాయింట్సే ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. క్లియర్గా మనం చూస్తే ఒక్కొక్క దాని గురించి కొంత ఎలాబొరేట్గా మనం రాస్తే సరిపోతుంది. ఇది ఒక లెంతీ క్వశ్చన్ మాత్రం ఉంది. క్లియర్గా మనకు చూస్తే. ఓకే, ఇలాంటి లెంతీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఒకటే ఫాలో అవ్వాలి, పాయింట్స్. ఓకే, మనకి అర్థమైపోతుంది ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ని సాటిస్ఫై చేయగలుగుతామా లేదా. ఈ క్వశ్చన్లో ఎన్ని డైమెన్షన్స్ అడుగుతున్నాడు మనం, అన్ని డైమెన్షన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఈ క్వశ్చన్ అనేది లెంతీగా ఉన్నా కూడా అందులో మనం మన దగ్గర నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, దానిలోనే మనం ఏమంటున్నాం? డైమెన్షన్స్. ఫస్ట్ డైమెన్షన్ ఏముంది, సెకండ్ డైమెన్షన్ ఏముంది, థర్డ్ డైమెన్షన్ ఏముంది, ఇలా మనం సిగ్రిగేట్ చేసుకోవాలి. దానిలో మనం ఒక్కొక్క దాన్ని మనం పాయింట్స్ మాదిరి ఓకే ఒక్కొక్క దానికి ఒక 3 నుంచి 4 వాల్యుబుల్ పాయింట్స్ అంతే. అలా మొత్తం మీద ఇలాంటి లెంతీ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయొచ్చు. క్లియర్గా మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇంకొక క్వశ్చన్ ఇది చూడండి, అదే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి. వాట్ ఈస్ క్రయోజెనిక్ ఇంజన్, హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ కన్వెన్షనల్ రాకెట్ ఇంజన్స్. ఓకే, ఇది కూడా స్పేస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా కిందకి మనం చూడొచ్చు. డిస్కస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ క్రయోజెనిక్ ఇంజన్ ఇన్ స్పేస్ మిషన్స్. వాట్ ఆర్ ద మెయిన్ టెక్నాలజికల్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ద డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ ఆఫ్ క్రయోజెనిక్ ఇంజన్స్. ఇది ఎంత నీట్గా ఉంది క్వశ్చన్ మనం చూస్తే. ఓకే, ఎన్ని ఉన్నాయి దీంట్లో చూడండి, ఒకసారి ఆలోచించండి ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమంటుంది? ఒక డైమెన్షన్, అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. క్లియర్గా మనం చూస్తే దాన్ని మనం సాటిస్ఫై చేయాలి. తర్వాత ఏమడుగుతుంది?
ఇక్కడ వరకు ఇక్కడ పులి స్టాప్ ఉంది క్లియర్గా మనం చూస్తే ఓకే. అక్కడి వరకు ఒక డైమెన్షన్, తర్వాత ఏముంది ఇదంతా కలిపి ఒక 3 డైమెన్షన్స్ మనం క్లియర్గా మనం చూస్తున్నాం. ఆ 3 రాస్తేనే మనం ఫుల్ ఆన్సర్ రాసినట్లు. ఒకదాని గురించే మొత్తం ఒక పేజీ రాస్తే యూజ్లెస్, 2 మార్కులు వస్తాయి క్లియర్గా మనకు అంతే. ఆ 3 ఒక్కొక్క దాని గురించి ఒక 4 పాయింట్స్ రాయండి, 3 వాల్యుబుల్ పాయింట్స్ మొత్తం సాటిస్ఫై చేసినట్ల అదొకటి పట్టుకొని స్టోరీ రాసుకుంటూ వస్తే ఏమవుతుంది, మనం బాగా రాసినట్లే అనిపిస్తుంది కానీ రావు, మార్క్స్ రావు, మనం ఎక్కడో మిస్ అయినామని. అందుకే మొత్తం చదవాలి క్వశ్చన్స్. ఇప్పుడు మన ఎందుకు నేను ఇలా లెంతీ క్వశ్చన్స్ ఇక్కడ మెన్షన్ చేశానంటే గతంలో ఏబిపిఎస్సిలో ఇలానే ఉన్నాయి, అన్ని పెద్ద పెద్ద లెంతీ క్వశ్చన్స్ ఆలోచించే విధంగా ఉంటాయి. మీరు కావాలంటే 2023 ఏపీఎస్సి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చూడండి క్లియర్గా మనం చూస్తే ఓకే. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్ గినక మనం ఆన్సర్ చేయగలిగితే రేపు ఉదయం మనల్ని 5 మార్కుల క్వశ్చన్లు అడిగినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ ఇలా గ్రూప్ 1లో ఇంకొక స్పెషాలిటీ ఉంది ఓకే. సో అఫ్కోర్స్ ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. ఎలాగో ఇంటర్నల్ ఛాయిస్ అంటే ఏంటి, ఇచ్చిన క్వశ్చన్స్లో 2 క్వశ్చన్లు ఇస్తే 2 10 మార్కుల క్వశ్చన్లు ఇస్తే ఒకటి మనం ఎంచుకోవచ్చు. మళ్ళీ అక్కడ ఏమవుతుంది, ఒక్కొక్క క్వశ్చన్ని మళ్ళీ 5 మార్కుల క్వశ్చన్ల కిందకి డివైడ్ చేస్తాడు. ఒక్కొక్క క్వశ్చన్ని మళ్ళీ 3 మార్కులు 4 మార్కుల కిందకి అలా ఉన్నాయి. 2016 క్వశ్చన్ పేపర్లో ఇంతకుముందు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్లో చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాంటి లెంతీ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలిగితే అవి చాలా ఈజీగా మనం చేయగలుగుతాం క్లియర్గా మనం చూస్తే మనకు అర్థమైపోద్ది. ఇంత దాకా మనం ఆన్సర్ ఇదంతా మనం ఆన్సర్ రాయగలుగుతున్నామంటే 5 మార్కులకి ఏదో ఒకటి రాయలేమా క్లియర్గా మనం చూస్తే అప్పుడప్పుడు ఓకే. అందుకోసమే దానికి ఒక క్వశ్చన్ని ఒక ఏరియాని మల్టిపుల్ డైమెన్షన్స్లో ఎక్స్ప్లోర్ చేసేదానికి ట్రై చేయాలి క్లియర్గా మనం చూస్తే. ఇక్కడ చూడ అసలు క్రయోజెనిక్ ఇంజన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది క్రయోజెనిక్ ఇంజన్ ఓకే. మనం ఈరోజు క్రయోజెనిక్ ఇంజన్ని జిఎస్ఎల్వి వర్షన్స్లో మనం యూజ్ చేస్తున్నాం. అప్పర్ స్టేజ్లో క్రయోజెనిక్ ఇంజన్ ఉంది. దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి, అది లో టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తుంది. మనం యూజ్ చేసేటువంటి ప్రొపెల్లెంట్స్ హైడ్రోజన్ని ఆక్సిజన్ని లిక్విడ్ స్టేట్లో అది ఉంచగలుగుతుంది క్రయోజెనిక్ ఇంజన్. హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది ఒక కాంబినేషన్, ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ కాంబినేషన్. వాటిని ద్రవ రూపంలో అది మెయింటైన్ చేస్తుంది లిక్విడ్ స్టేజ్లో. హైడ్రోజన్ ఆక్సిజన్ ఎక్కడైనా లిక్విడ్ కనిపిస్తాయా మనకు బయట? అది లిక్విడ్ కనిపించాలంటే దాని టెంపరేచర్స్ ఎలా ఉండాలి, వెరీ వెరీ లో టెంపరేచర్స్. ఒక హైడ్రోజన్ లిక్విడ్గా మనం చూడాలంటే -252 డిగ్రీ సెల్సియస్, ఆక్సిజన్ని మనం చూడాలంటే -183 డిగ్రీ సెల్సియస్. అంత లో టెంపరేచర్స్ ఉంచితేనే లోపల అవి లిక్విడ్గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అందుకే దాన్ని మనం అంటున్నాం క్రయోజెనిక్ ఇంజన్ అంటే నథింగ్ బట్ ఇలా ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ కాంబినేషన్ని లిక్విడ్ స్టేట్లో ఉంచగలిగేటువంటి ఓకే వెరీ వెరీ లో టెంపరేచర్స్, అత్యల్పమైనటువంటి ఉష్ణోగ్రతలు. అక్కడ వెరీ వెరీ లో టెంపరేచర్ అంటే -150 డిగ్రీ సెల్సియస్ కంటే బిలో టెంపరేచర్స్ అది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడే వాటిని ఎలా చెప్పుకోవచ్చు మనం, క్రయోజెనిక్ ఇంజన్. ఇలాంటి ఇంజన్స్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే సామర్థ్యం పెరుగుతుంది, లాంచ్ వెహికల్స్ ఓకే. అక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు అవి ఈజీగా రియాక్ట్ అవుతాయి. ఎక్కువ థ్రస్ట్, అప్వర్డ్ థ్రస్ట్ అంటున్నాం, కింది నుంచి దానిపైన ఓకే పుష్ చేసేటువంటి బలం పెరుగుతుంది. దానివల్ల పైన ఉన్న పేలోడ్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. అది 2000 కేజీలే మామూలుగా అనుకుంటే అప్పుడు 4000 కేజీలని అది పెంచగలుగుతుంది. ఇది ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అవుతుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రయోజెనిక్ ఇంజన్ క్లియర్గా మనం చూస్తే. అది ఎలా పనిచేస్తుందని అందుకు కన్వెన్షనల్ ఇంజన్కి ఓకే దీనికి డిఫరెన్స్ ఏంటంటే కన్వెన్షనల్ రాకెట్ డిజైన్స్లో మనకి లాంచ్ వెహికల్స్లో సాలిడ్ ప్రొపెల్లెంట్స్, లిక్విడ్ ప్రొపెల్లెంట్స్ అలా యూజ్ చేస్తుంటాం క్లియర్గా మనం చూస్తే. ఇలా టెంపరేచర్స్ మనం ఏమి లో టెంపరేచర్స్ మెయింటైన్ చెయ్యం క్లియర్గా మనం చూస్తే ఓకే. అవి ఈజీగా మండిపోతాయి ఓకే. ఆ ప్రొపెల్లెంట్స్ కాంబినేషన్ని బట్టి అవి ఈజీగా మండిపోతుంటాయి. అవి కూడా అంతే, కాకపోతే అక్కడ లో టెంపరేచర్స్ మనం మెయింటైన్ చెయ్యం క్లియర్గా మనం. బట్ ఇక్కడ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి, మనం లో టెంపరేచర్ మెయింటైన్ చెయ్యాలి. అవి ఎక్కువ బరువుల్ని తీసుకెళ్లే సామర్థ్యం వాటికి ఉండవు. దీనికి ఉన్న సామర్థ్యం ఏంటి, ఈ క్రయోజెనిక్ ఇంజన్ని యూజ్ చేయడం వల్ల అప్వర్డ్ థ్రస్ట్ పెరుగుతుంది క్లియర్గా, దానివల్ల ఎక్కువ సామర్థ్యం పెరుగుతాయి, దీని యొక్క క్యాపబిలిటీస్ పెరుగుతాయి, లాంచ్ వెహికల్ యొక్క క్యాపబిలిటీస్ పెరుగుతాయి అంటున్నాం. వీటిని ఇంకా మనం అనుకుంటే మిజైల్స్లో కూడా యూజ్ చేయొచ్చు ఓకే. మిజైల్స్, బ్యాలిస్టిక్ మిజైల్ డిజైన్లో ఈ క్రయోజెనిక్ ఇంజన్ని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. దానిపైన పరిశోధనలు జరుగుతున్నాయి బేసికల్గా మనం చూస్తే ఓకే. ఒక స్పేస్ టెక్నాలజీనే కాకుండా డిఫెన్స్ టెక్నాలజీస్లో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు కావాలనుకుంటే ఓకే. చూడండి నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిస్కస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ క్రయోజెనిక్ ఇంజన్స్ ఇన్ స్పేస్ మిషన్స్ అంటుంది. అడ్వాంటేజెస్ కనపరాలేదా మనకి, ఎలా కనిపిస్తున్నాయి దీని అడ్వాంటేజెస్ అంటే ఓకే. ఎలా చెప్పొచ్చు, ఫస్ట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేయొచ్చు, వెయిట్ లిఫ్టింగ్ క్యాపబిలిటీస్. ఇలా ఆలోచించండి క్లియర్లీ. వెయిట్ లిఫ్టింగ్ క్యాపబిలిటీస్ అంటున్నాం, బరువుల్ని తీసుకెళ్లే సామర్థ్యం, ఎక్కువ బరువుల్ని ఇది మోయగలుగుతుంది. ఇప్పుడున్నటువంటి మనకి ఎగ్జాంపుల్ జిఎస్ఎల్వి MK3 ఇక్కడ మెన్షన్ చేయొచ్చు.
GSLV MK3ని మనం దేన్ని ఆధారంగా డిజైన్ చేసాం? ఇండిజినస్ క్రయోజెనిక్ ఇంజన్, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మనం GSLV MK3ని తయారు చేసాం. దాని యొక్క సామర్థ్యం 4000 కేజీల నుంచి 10,000 కేజీల వరకు ఉంది క్లియర్గా మనం చూస్తే. ఓకే, హెవీ లిఫ్ట్ వెహికల్స్ని డిజైన్ చేయొచ్చు, అదొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏం చెప్పొచ్చు మనం? ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు, లాంగ్ డిస్టెన్సెస్ మనం మూవ్ అవ్వచ్చు. ఓకే, ఇంటర్ ప్లానటరీ మిషన్స్ అలాంటి వాటికి ఇవి యూజ్ అవుతాయి క్లియర్గా మనం చూస్తే. ఇంకేమైనా చెప్పొచ్చా అడ్వాంటేజెస్ అంటే? బెనిఫిట్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని రెడ్యూస్ చేయొచ్చా? ఎలా చేయొచ్చు రెడ్యూస్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని? అవి చూడండి, ఆ ప్రొపెల్లెంట్స్ మండితే పొల్యూటెంట్స్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అలాంటి రిలీజ్ అవుతుంటాయి. బట్ ఇక్కడ ఏమన్నా అలాంటి రిలీజ్ అవుతాయి? వాటర్ ఇక్కడ నుంచి బయటకు వచ్చి ఎగ్జాస్ట్ ఏంటిది? హైడ్రోజన్, ఆక్సిజన్ రెండు ఇలా మిక్స్ అవుతే ఏమొస్తుంది బయటికి? వాటర్. ఓకే, ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి క్లియర్గా. ఇన్ని ప్రయోజనాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అడ్వాంటేజ్ ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది క్లియర్గా మనకు చూస్తే అడ్వాంటేజెస్. ఓకే, ఎక్కువ శాటిలైట్స్ని మనం ప్లేస్ చేయొచ్చు, పేలోడ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ని మనం ప్లేస్ చేయొచ్చు క్లియర్గా మనకు చూస్తే. ఓకే, నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద మెయిన్, ఇది కూడా అనుకున్నాం టెక్నాలజీ అంటే ఎంతసేపు పాజిటివ్గానే థింక్ చేస్తామా మనం? టెక్నాలజీకి కాయానికి రెండు వైపులా ఎలా ఉంటుందో టెక్నాలజీ కూడా అంతే. దాన్ని అలా థింక్ చేయొచ్చు, ఇలా థింక్ చేయొచ్చు క్లియర్గా మనం చూస్తే. గగన్యాన్ మిషన్ గురించి ఇందాక అన్ని మాట్లాడినాం. ఒక కామన్ మ్యాన్గా మాట్లాడితే ఇలా నెగిటివ్ సైడ్లో ఆలోచిస్తే దానివల్ల ఎవరికి ప్రయోజనం? మన దేశంలో ఈ రోజుకి కూడా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేవు, పావర్టీ అనేది ఇంకా అలానే ఉంది. దానిపైన ఎక్స్పెండిచర్ చేయకుండా ఒకే దానికి 10,000 కోట్లు ఖర్చు పెడతావా? ఎందుకు? ఓకే, అమెరికా వాడే జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ డిజైన్ చేయడానికి వాడి దగ్గర డబ్బులున్నా కూడా వాడొక్కడు కాకుండా ఓకే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళందరూ కలిసి డిజైన్ చేసిండ్రు. దాన్ని 70,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ చేశారు. మనం కేవలం గగన్యాన్ ప్రోగ్రామ్కి మాత్రమే 10,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ చేస్తున్నాం. అవసరమా? ఇదంతా నెగిటివ్ ఆస్పెక్ట్, కానీ అది మనం రాయకూడదు. ఓకే, అది రాస్తే ఏమవుద్ది? మనం యాజ్ ఎ బ్యూరోక్రాట్గా మనం అలాంటివి చూపించకూడదు. ఓకే, మనం పొలిటీషియన్గా అపోజిషన్ పార్టీలో ఉన్నాం అనుకోండి, అప్పుడు నువ్వు కావాలంటే పార్లమెంట్లో నువ్వు వాదించవచ్చు, నువ్వు ఎందుకు డబ్బులు ఖర్చు పెడతానో ఇంత, దీనివల్ల ఇలా ఉందని. కానీ మనం అలా రాస్తే ఏమవుద్ది? పొరపాటున కూడా గవర్నమెంట్కి అగైనెస్ట్గా ఎప్పుడు మనం రాయకూడదు. ఈ ఆన్సర్స్లో కానీ ఎస్ఎస్లో కానీ నో, నువ్వు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే తప్పులేదు. అది కూడా ఏంటి వాళ్ళు అడుగుతారు, కొన్ని ఏరియాస్లో క్రిటికల్లీ అనలైజ్ అంటారు. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ని అలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, వాడే మనం అడుగుతున్నాం డైరెక్ట్గా. బట్ ఇక్కడ వాంటెడ్లీ మనం రాయకూడదు నెగిటివ్ క్లియర్గా మనం చూస్తే. అడిగినప్పుడు కొన్ని ఇలా రాయొచ్చు క్లియర్గా మనం చూస్తే. ఎప్పుడే కానీ గవర్నమెంట్కి అగైనెస్ట్గా మనం వెళ్ళకూడదు. ఓకే, బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆన్సర్స్ క్లియర్లీ. గగన్యాన్ ప్రోగ్రామ్ అలా నెగిటివ్ డైమెన్షన్లో మనం చూడవచ్చు, కానీ మన నేమ్ అలా ఆన్సర్స్లో రాయకూడదు క్లియర్గా మనం చూస్తే. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి ఇక్కడ మనం గవర్నమెంట్ మనం ఏమనట్లేదు, టెక్నికల్గా దీనికి ఉన్న డిఫెక్ట్స్ ఏంటి అనేది మనం చూపిస్తున్నాం. అంతేగాని ఇక్కడ ఏం మనం గవర్నమెంట్ని తిట్టట్లేదు. అదే గగన్యాన్ మిషన్ అనుకో గవర్నమెంట్ని తిట్టవచ్చు ఇలా నేను చెప్పినట్టు, కానీ మనం అలా చేయకూడదు అంటున్నా క్లియర్గా మనం చూస్తే. అది మన రూల్ కాదు. యాజ్ ఎ బ్యూరోక్రాట్గా మనం ఎప్పుడు గవర్నమెంట్ని తప్పు పట్టకూడదు. ఓకే, అది మనకు కావాల్సింది, ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్స్లో. అలా చేస్తున్నామంటే ఖచ్చితంగా మనకి మార్కులు రావు. వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడు, అమ్మో వీడు గవర్నమెంట్లోకి వస్తే ఇంకా అంతే, ఇంకా మనం కార్యక్రమాలు ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసినట్టు వీడు పెద్దానికి అడ్డొస్తాడు అనుకుంటారు, అంతే కదా లేదు. ఓకే, ఇది చూడండి, టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఛాలెంజెస్ ఏం చూడవచ్చు. ఈ క్రయోజెనిక్ ఇంజన్ అసలు అంత లో టెంపరేచర్స్ మెయింటైన్ చేయాలంటే వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ఫస్ట్ థింగ్, ఆ లో టెంపరేచర్స్ మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ ప్రక్రియ కాదు అంటున్నాం. ఓకే, ఇలాంటి ఇంజన్స్ డిజైన్ చేయాలంటే కాస్ట్ ఎక్స్పెండిచర్ క్లియర్గా మనం చూస్తే హ్యూజ్ ఎక్స్పెండిచర్ చేయాల్సిన అవసరం ఉంది క్లియర్గా మనకు చూస్తే. ఓకే, ఒక్కొక్కసారి ఇవి ఏమవుతాయంటే బ్లాస్ట్ అవ్వచ్చు, పేలిపోవచ్చు, ఆ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి, ఫెయిల్యూర్ అవ్వచ్చు క్లియర్గా మనకు చూస్తే. ఓకే, దీని పరంగా కొంతవరకు వీటిని మెయింటైన్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రాపర్గా ఉండాలి, అవి లేవు క్లియర్గా మనం చూస్తే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన సౌకర్యాలు అనేది ప్రాపర్గా ఉండాలంటున్నాం క్లియర్గా మనకు చూస్తే. ఓకే, ఇలా మనం ఛాలెంజెస్ గురించి మనం కొంతవరకు ఆలోచించాలి. ఈ క్వశ్చన్లో అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనం చూస్తే. ఇవన్నీ మనం ఎలా ఆలోచించాలి? మనం ఓన్గా దానిపైన చదువుకునేటప్పుడు ఓకే దాని గురించి నెగిటివ్ డైమెన్షన్లో ఎలా చూడొచ్చు, పాజిటివ్ డైమెన్షన్లో ఎలా చూడొచ్చు. క్రిటికల్లీ అనలైజ్ అంటే మనం రెండు రాయాలి బేసికల్గా, నెగిటివిటీ రాయాలి, పాజిటివిటీ రాయాలి క్లియర్గా మనం చూస్తే. బట్ ఇక్కడ నెగిటివిటీ అనేది వాళ్ళే అడుగుతున్నారు. ఛాలెంజెస్ అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ సవాళ్ళు అంటున్నాం క్లియర్గా మనం చూస్తే.
ఇలా ఒక ఏరియాని పట్టుకొని మనం ఇలా ఎగ్జామిన్ చేయాలి. చూడండి, ఒక స్పేస్ గురించే ఇన్ని విధాలుగా మనం ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా క్వశ్చన్స్ డిజైన్ చేయొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ క్లియర్గా మనం చూస్తే మనల్ని ఇలానే ఉంటాయి రేపు. అంతేగాని మనకి వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, ఓకే, వాట్ ఈజ్ బయోటెక్నాలజీ, రైట్ అబౌట్ ద అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇవి అడుగుతారా మనల్ని? వాట్ ఆర్ బయో ఫర్టిలైజర్స్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్? నో, అలా డైరెక్ట్ కనిపించవు. ప్రతిదీ దాన్ని నేర్చుకోవాలి. బయోటెక్నాలజీ అంటే తెలుసుకోవాలి, దాని అప్లికేషన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాని నుంచి ఇలా ఆలోచించాలి మనం క్లియర్గా. దాని లోపలికి వెళ్ళి డీప్గా డిగ్ చేస్తేనే మనం ఆన్సర్స్ మనం రాయగలుగుతాం. అది ఎప్పుడు జరిగేది? ఒక 10 సంవత్సరాల కిందట అలా ఉండేది. ఇప్పుడు మనం అనుకున్న క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చేది? మీరు చూడండి, మీ దగ్గర ఉంటే 2011-12 క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయి, 16 క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయి, 2017 నుంచి 2020 మళ్ళీ 2023 ఇలా క్వశ్చన్ పేపర్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది. క్లియర్గా మార్పు అనేది మనం చూడవచ్చు. ఆ మార్పు అనేది ప్రిలిమ్స్లో కూడా మనం చూస్తున్నాం. 2012 ప్రిలిమ్స్ పేపర్ చూడండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ 10వ తరగతి పిల్లోడు కూడా రాస్తాడు. అది 10th క్లాస్ అప్పుడే క్వాలిఫై అంటాడు కదా, వాడిని తీసుకొని వచ్చి పెడితే వాడు కూడా క్వాలిఫై అవుతాడు. నిజం నేను చెప్పేది. కావాలంటే ఓపెన్ చేసి చూడండి. అలా డైరెక్ట్ క్వశ్చన్, సింగిల్ లైన్ క్వశ్చన్స్ క్లియర్గా. మన గ్రూప్ 1 చూడండి ఎలా ఉందో, మామూలుగా లేదు. క్లియర్గా మనం చూస్తే ఓకే, మార్పు అనేది ఉంది. ఇదే మార్పు మనకి మెయిన్స్లో కూడా కొనసాగుతుంది. అదే పద్ధతిలో ట్రెడిషనల్గా ఇంకా కొంతమంది ఉంటారు, ఓకే, అదే పట్టుకొని అదే చెప్పుకుంటూ ఏమైనా మారుతారా? వాళ్ళు మారరు, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు మారరు. అలానే ఉండిపోతుంది వ్యవస్థ అనేది. ఓకే, కాలంతో పాటు మనం కూడా చేంజ్ అవ్వాలి. దానికి తగినట్టే మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఎస్ఎన్టీలో మార్కులు కావాలంటే మనం కూడా ఎస్ఎన్టీ మాదిరి. ఎస్ఎన్టీ అంటేనే ఒక డైనమిక్. అంటే ఏంటి మీనింగ్? డైనమిక్ అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. మన బ్రెయిన్ కూడా ఎలా ఉండాలి? ఎప్పుడు డైనమిక్గానే ఉండాలి. స్టాటిక్గా అలా ఉండిపోకూడదు. ఆ స్టాటిక్గా ఉండే వాళ్ళని ఫాలో అయితే మనం కూడా అక్కడే ఉంటాం. డైనమిక్గా ఆలోచించాలి. క్లియర్? ఓకే, ఇలా మనకి సెక్షన్ 1ని బేస్ చేసుకొని ఇన్ని విధాలుగా మనం క్వశ్చన్లు డిజైన్ చేసుకోవచ్చు. క్లియర్లీ సెక్షన్ 2 కూడా ఇలానే ఉంటుంది. సెక్షన్ 2లో ఏముంటుంది? అందులో ఒక ఏరియా ఏమో క్రాప్ సైన్స్ గురించి ఉంటుంది, ఇంకొక ఏరియా సెకండ్ యూనిట్లో బయోటెక్నాలజీ గురించి, థర్డ్ యూనిట్లో మళ్ళీ దాంట్లో కూడా కొంత ఫుడ్ బయోటెక్నాలజీ పైన, అదేవిధంగా ఓకే థర్డ్ యూనిట్లో మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ప్రత్యేకంగా తెలంగాణ సిలబస్లో వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ గురించి అడిగారు. ఎందుకంటే తెలంగాణలో కొన్ని ఏరియాస్లో ఫ్లోరైడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కాబట్టి దానిపైన ఫోకస్ చేయమన్నారు. క్లియర్ మనం చూస్తే అది ఎక్కడ లేదు, ఏపీపీఎస్సీలో సిలబస్లో లేదు ఆ పార్ట్ అనేది. ఇంకా నెక్స్ట్ 4th యూనిట్ హ్యూమన్ డిసీజెస్ ఏపీపీఎస్సీ వాళ్ళకి ఒకటే ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి ఒకటే ఉంటుంది. 5th యూనిట్ వ్యాక్సిన్స్, ఓకే, ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీ, ఓకే, ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తాం, మోడర్న్ వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయి. ఏపీపీఎస్సీలో అలా ఉంది, టీఎస్పీఎస్సీలో అంతా కామన్గా ఉంది. కొన్ని దగ్గర మార్పులు అనేది మనం చూస్తాం టీఎస్పీఎస్సీ వాళ్ళకి, ఏపీపీఎస్సీ వాళ్ళకి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎక్కడ పోయినా చేంజ్ అవ్వదు. యూపీఎస్సీ ప్రిపేర్ అయినా అలాగే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా అలాగే ఉంటుంది, కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఆలోచన వేరే. కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాడు ఏం చేస్తాడు? జనరల్గా మనం ఓకే ఒక కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నామంటే మనకు ఒక్కటే ఉంటుంది ఫ్యాక్ట్స్. ఈ గగనయాన్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభిస్తారు, అందులో ఉన్న ఏంటి, దాంట్లో ఎంతమందిని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, వాళ్ళ పేర్లు ఏంటి. ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ ఎంతమంది పేర్లు చెప్పాడు? 4 పేర్లు చెప్పిండు గగనయాన్ మిషన్ కోసం. ఆ 4 పేర్లను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏమన్నా అవన్నీ రాయాలా? వాళ్ళ పేర్లు మనకేం అవసరం? గగనయాన్ మిషన్ గురించి అది మనకు వచ్చే బెనిఫిట్ ఏంది అంటే అది కావాలి మనకి. వాళ్ళ పేర్ల గురించి మనకెందుకు? నో, దాని గురించి మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఫ్యాక్చువల్ డేటాను బేస్ చేసుకొని కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. అది గ్రూప్ 2 అయినా, గ్రూప్ 4 అయినా, ఎస్ఐ అయినా, అది ప్యూర్లీ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ క్వశ్చన్స్. బట్ ఇక్కడ మనం ఎలా థింక్ చేయాలి? అనలైటికల్గా, విశ్లేషణాత్మకంగా మన బ్రెయిన్ ఆలోచించాలి. సో మన రెగ్యులర్ క్లాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే జూన్ 8వ తారీఖు నుంచి ప్రతిరోజు ఉదయాన్నే. ఇక నేను ఎందుకు ఉదయాన్నే పెడుతున్నా అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఉదయాన్నే మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది. క్లియర్గా మనం చూస్తే ఆ మూమెంట్లో మనం గినకి నేర్చుకుంటే మనం మంచిగా అవి గుర్తుపెట్టుకోవచ్చు, ఆన్సర్స్ని మనం బెటర్ వేలో థింక్ చేయొచ్చు. సో 6 AM మ్యాక్సిమం నేను 6 AMకి ఇక్కడ ఉంటా. ఓకే, క్లియర్గా నా క్లాసెస్ అనేది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు అంటున్నాం క్లియర్గా. ఓకే, ఆన్లైన్లో కావాలనుకుంటే సపరేట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కావాలనుకుంటే డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇక్కడికి మీరు రావచ్చు. క్లియర్? ఓకే, మనం 8వ తారీఖు నుంచి రెగ్యులర్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇలా మనం ప్రతి సెక్షన్ని యూనిట్ వైజ్ డివైడ్ చేసి ఆ యూనిట్లో వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ని బేస్ చేసుకొని ఒక్కొక్కటి మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. సేమ్ ఇదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఓకే, సో అది దట్స్ ఆల్ ఫర్ దిస్.